దేవదేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కృపా సమాధానము కూడి చేరిన మీ ఎల్లరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ రెండవ రాకడ యొక్క సందర్భములో మోక్ష మార్గోపదేశ సభలను బట్టి ప్రభువైనటువంటి దేవదేవుడు అట్టి దీవెనలు మీకును మీ కుటుంబాలకును గ్రామమునకును దేవాది దేవుడు దయచేయును గాక. ఆమేన్. మంచిది, చాలా సంతోషం. మరొకసారి ఇలాగూ దేవుని యొక్క దైవ సందేశాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభు నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువిచ్చిన మహా గొప్ప కృప, దేవుడిచ్చినటువంటి ధన్యత. మీరందరూ కూడా చలి పులిల్లే వస్తుంది, అయినప్పటికీ చాలామంది స్త్రీలు ఎంత వినయంతో వద్దన్నా ముసుగేసుకుంటారు. ఇప్పుడు తీమన్నా తీరు, అదే ఆలయంలో ఏమన్నా ఈరు. కానీ దేవుని పిల్లలారా, పురుషుల్ని హెల్మెట్ ఎందుకు పెట్టుకోవట్లేదు అంటే దూకున్న జుట్టు పాడైపోతుందని, తలపాడైపోద్ది. అసలు స్త్రీలను ముసుగెందుకు వేసుకోరు అన్నారు అనుకోండి, వాళ్ళు ఏవేవో అంటింపులు ఉంటాయి కదండి, అవన్నీ పాడైపోతాయి అని. ఇప్పుడు తీమన్నా తీరు, ఎంత వినయంగా చాలా చక్కగా మీరందరూ ముసుగేసుకుని కూర్చున్నారు. చాలా సంతోషం. ముసుగు దేవుని పిల్లలారా, అది గౌరవానికి సూచన. గనుక దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి, ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఇప్పటి వరకు పరమగీత గ్రంథములో నుండి దైవజనుని యొక్క అనుభవాలు మనందరికీ తెలియచేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, అలాగనే ఎంతో ఆత్మీయమైనటువంటి అనుభవం కలిగినటువంటి దైవాభిషక్తులు, బహుశా వారి సేవా జీవితం అంత వయసు నాకు ఉండదు, అది ఖచ్చితము. కానీ వారి ముందు ఇలా నిలబడతానని ఏ రోజు అనుకోలేదు. కానీ ప్రభువిచ్చిన మహాకృప, మరి ఇంతవరకు ఇంత వయసు వచ్చి బహుశా బైబిల్ మిషన్ యొక్క ఉన్నతమైనటువంటి ఈ పరిస్థితిని ఆనాటి నుండి ఈనాటి వరకు పరిశీలనగా చూసిన కొద్దిపాటి వ్యక్తులలో జాషువా గారు కూడా ఒకరు అని నేను నమ్ముతూ ఉన్నాను. చక్కటి అనుభవాలతో కూడిన మాటలను మనకు వినిపించిన రెవరెండ్ జాషువా గారికి నా హృదయపూర్వకమైన వందనం, మరణాత నేను వారికి చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంతోషదాయకం. అలాగనే క్రిందున్న మరి అమ్మగారులకు కూడా నా హృదయపూర్వకమైన వందనం, మరణాత వారికి కూడా నేను చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమతో మరొకసారి నన్ను ఆహ్వానించినటువంటి మరి మా సహోదరులు, మరి రెవరెండ్ మహిమాకర్షణ కుమార్ అయ్య గారికి, అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందన, మరణాత వారికి కూడా నేను చెల్లిస్తూ ఉన్నాను. గనుక ప్రభువిచ్చిన మహా గొప్ప కృపను బట్టి కొద్ది నిమిషాలు, ఎక్కువ సమయం మాట్లాడును కానీ కొద్ది నిమిషాలు దేవుని వర్తమానాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం. మీ హృదయాలన్నిటిని కూడా సిద్ధం చేసుకోవలసిందిగా ప్రభువు పేరట మీకు తెలియచేస్తూ, పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరిచి అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనాన్ని ఈరోజు ప్రియదేవుని పిల్లలారా వాక్య భాగముగా మనం చదువుకుందాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మహిమ కలిగిన మహోన్నతుడా, నీకు వందనములు. నీ వాక్యము ద్వారా నాతోనూ మాతోనూ మాట్లాడుచున్న మహోన్నతుడా, స్తోత్రములు. ఈ రాత్రి ప్రభువా, ఈ సభ ద్వారా మీ ప్రజలతోనూ మీ భక్తులతోనూ అనేక మందితో నీ వాక్కు ద్వారా మాట్లాడబోచున్నందుకు స్తోత్రములు.
నిలువబడిన నీ దాసుడను, అల్పుడను, అయోగ్యుడను, అశక్తుడను, అలసిన ప్రాణిని, నీ ఆత్మ సహాయము నాకు దయచేయము. ప్రభువా, కూడి వచ్చిన భక్త జనాంగమునకు ఎట్టి సుభోజనము అనబడే నీ వాక్యమనే ఆహారం అవసరము. దానిని వినిపించండి. నా తెలివి, నా జ్ఞానము ప్రభువా ఏమాత్రము పని చేయకూడదు. కేవలము నీ ఆత్మ విధానముగా మీరు ఇక్కడుంచి నీ మహిమతో నింపుమని వాక్యమును బోధించుడుగా మా మధ్యకు వచ్చిన మా మంచి సద్బోధకుడును హితబోధకుడై ఉన్న క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. త్రైక దేవుని దీవెనలు ప్రభు మీకు అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మంచి ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని బట్టి ప్రభు నామాన్ని నేను ఎంతగానో ఘనపరుస్తూ, దేవదేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప ఘనమైనటువంటి పండుగ ఒక ప్రశ్నతోనే మీ అందరికీ తేలికగా అర్థమయ్యే ప్రశ్న. ఎవరైనా పుట్టినరోజు బాగా చేసుకుంటారా? పెళ్లి రోజు బాగా చేసుకుంటారా? మాట్లాడలేదు అమ్మా. మీరేదో చెప్తున్నారు, నా చెవికి చేరడం లేదు. ఆర్భాటం పెళ్లికి ఎక్కువ ఉంటుందా, పుట్టినరోజుకి ఎక్కువ ఉంటుందా? బంధువులు ఎక్కువ మంది దేనికి వస్తారు? వంటలు ఎక్కువ దేనికి చేస్తారు? డెకరేషన్స్ ఎక్కువ దేనికి ఉంటాయి? మాట్లాడలేదు. పెళ్ళికేనా? మంచిది. ఇప్పుడు రాకడ పండుగ ఘనంగా చేయాలా, క్రిస్మస్ పండుగ ఘనంగా చేయాలా? చెప్పాలి మీరు. రాకడ పండుగే అంటే, రాకడ పండుగ అని అంటే బహుశా వాక్యము ఎరిగిన వారికి అర్థమవుతుందేమో, అపార్థం చేసుకోవద్దు దయచేసి. ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పెళ్ళి అన్న సంగతిని మీరు గమనించాలి. పెళ్లికి చాలా అర్థాలు ఉన్నాయి, కానీ దానిలో ఒక అర్థం ఏమిటంటే ఐక్యపరచబడుట. వివాహం అంటే ఏంటి? ఐక్యపరచబడుట. సంఘమై ఉన్న పెండ్లి భార్య, ఆ సంఘము అనబడే పెండ్లి భార్యకు శిరసై ఉన్న పెండ్లి కుమారుడై ఉన్న ప్రభు అయిన క్రీస్తులో ఏమైపోవాలి? ఐక్యమైపోవాలి. ఐక్యపరచబడే ఈ గొప్ప ఘనమైనటువంటి పండుగ రాకడ పండుగ. ఈ రాకడ పండుగ రెప్పపాటులో జరిగేది. రెప్పపాటుకు చాలా సిద్ధపాటు అవసరం. పెళ్లి రోజు చాలా దూరమునుంటుంది. పెళ్లి పనులు చాలా మొదలు పెడతాం. ఆ ఇంటి వారు చాలా హడావిడిగా ఉంటారు. ఎన్ని పనులు చేసినా, మనందరితో కలివిడిగా పెళ్లి కుమార్తె తిరిగినా, పెళ్లి కుమార్తె తలంపు, పెళ్లి కుమార్తె ధ్యాస, పెళ్లి కుమార్తె ఉద్దేశం అంతా కూడా ఆ పెళ్లి కుమారుడి మీదే ఉంటుంది. ఈ రోజున సెల్ ఫోన్లు వచ్చేసినాయి కనుక ఇచ్చుకుని టెర్రస్ మీదకి వెళ్ళిపోతున్నారు. ఆ పైన పెట్టుకోడ కట్టపోతే మాట్లాడుకుంటూ కిందకు వచ్చేద్దేమో. మంచిది, భలే నవ్వుతున్నారు మీరు అందరూ. కనుక దేవుని పిల్లలారా, అందరికీ ఈటింగ్ అయిపోయిందా? నెక్స్ట్ డే మీటింగ్ కదా, రైట్, ఓకే, మంచిది, చాలా సంతోషం. దేవుని పిల్లలారా, అంతేలేండి. దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను చదివించిన వాక్య భాగములో ప్రభువైన యేసు క్రీస్తు యొక్క జననాన్ని గురించి వ్రాయబడింది. అందుకే అక్కడ వ్రాయబడిన మాట, దేవుడు తన సేవకుడిని పుట్టించి, ఎందుకు పుట్టించాడు? క్రొత్త నిబంధన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క జన్మముతో ప్రారంభమైంది. ఆ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు దేవుని పిల్లలారా, సేవకుడిగా పుట్టి
33.5 సంవత్సరములు శరీరధారిగా ఆయన సేవ చేసి సిలువానబడేటువంటి శ్రమను పొంది మరణమును హరణము చేసి తిరిగి మృత్యుంజయుడై 3వ దినాన లేచి ఆయన ఆరోహణమై వెళుతూ ఈ యేసు ఏ రీతిగా వెళ్ళాడో తిరిగి ఆ రీతిగానే మరలా వస్తాను అని చెప్పి వెళ్ళారు. దేవునికే మహిమ కలుగునుగాక. క్రొత్త నిబంధన సంఘానికి మొదటివాడు సేవకుడు. యేసయ్యను పరలోకపు తండ్రి ఈ భూమి మీదకు పుట్టించారు, లోకానికి పంపారు. ఎవరి యొద్దకు పంపారు? దేవుని పిల్లలారా, యూదుల యొద్దకు పంపారు, ఇశ్రాయేలీల యొద్దకు పంపారు. మీరు చదవండి అక్కడ వాక్యంలో, మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన. ప్రియ దేవుని పిల్లలారా, సేవకుడును దేవుడు ఎందుకు పుట్టించాడు? సేవకుడిని దేవుడు ఎందుకు పంపాడు? సేవకుడిని దేవుడు మన దగ్గరికి ఎందుకు పంపాడు, మన గ్రామానికి అని అడిగితే, అంటే ప్రియ దేవుని పిల్లల దుష్టత్వము నుండి మనల్ని ఏం చేయడానికి? మళ్ళించడానికి. దుష్టత్వము నుంచి మళ్ళిస్తే సరిపోద్దా? లేదు. దుష్టత్వము నుంచి మళ్ళింపబడిన ప్రతి వారు కూడా ఆశీర్వదింపబడాలి. దేవునికి స్తోత్రం. దుష్టత్వము యొక్క దేవుని పిల్లల తత్వం ఏమిటి, స్వభావం ఏమిటి అని అంటే, ప్రతి వారిని పాడు చేయడమే. దేవుని యొక్క సంకల్పమును, దేవుని యొక్క చిత్తమును పాడు చేయడమే. అందుకే దుష్టుడు అనంటే అపవాది. ఆకాశము క్రింద భూమికి పైన ఉన్న ప్రతి వారు కూడా దుష్ట స్వభావముతో నింపబడ్డారు. లోకమంతా దుష్టుని చేతిలో ఉంది. చిన్నవాడు పెద్దవాడు అనే భేదమేమీ లేదు. పాపానికి భేదం ఉందా? చెప్పండి. పాపానికి కానీ మరణానికి కానీ ఏమీ లేదు, ఏ భేదము లేదు. ఆల్ ఆర్ సిన్నర్స్, ఆల్ ఆర్ రన్నర్స్. దేవుని పిల్లలారా, అందుకనే యూనివర్సల్ సిన్. మత భేదము లేదు, జాతి భేదము లేదు, వర్గ భేదము లేదు, ప్రాంతీయ భేదము లేదు, ఏ భేదము కూడా లేదు దానికి. మరణము ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరి దగ్గరికైనా అది వెళ్ళగలుగుతుంది. పాపం కూడా అంతే. దేవుని పిల్లలారా, అందుకనే పాపానికి వయసు ఎక్కువ గనుక, పాపానికి అనుభవం ఎక్కువ గనుక, అది ఆది తండ్రి అయిన ఆదాముని దుష్టత్వములో పడవేసినంత అనుభవం దానికి ఉన్నది గనుక, పాపము జోలికి పోవద్దు, పాపం మీ జోలికి వస్తే ఊరుకోవద్దు. దేవునికే మహిమ కలుగునుగాక. పాపాన్ని కలగజేసిన వాడు అపవాది. అందుకే అయ్యగారు ఉపకారినుతి నీకు అనే పాటలో పాపకారకుడు అపవాది, పాప నైజమొక అపవాది. అది మనం న్యూ ఇయర్లోనే పాడతాం. గనుక దేవుని పిల్లలారా, పాపానికి కారకుడు ఎవరు? అపవాది. మరి పాపాన్ని ఆహ్వానించింది ఎవరు? మనిషి. పాపాన్ని సృష్టించిన వాడు అపవాది అయితే దాన్ని ఆహ్వానించింది. అందుకే పాపము చేసేటప్పుడు సంతోషంగానే ఉంటుంది, కానీ దాని ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం చాలా కష్టంగా, చాలా బాధగా. మాట్లాడలేదు మీరు. ఊనండమ్మా, మీ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాను, ఏముండను. కనుక దేవుని పిల్లలారా, నేను అనుకున్నాను, నన్ను చూసి చేతులు కట్టుకున్నారు, నేనంటే ఎంత భక్తి అనుకున్నాను. సలేసా, మంచిది. దేవుని పిల్లలారా, దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి ఇట్లా అనుకోలేదు. లేకపోతే కాస్తంత ఒరిగడ్డి కట్లు తెచ్చేవాడిని, ఎవరో ఒకళ్ళని అడిగి మంట వేసేవాళ్ళం. సరే, కనుక ప్రభు ఇచ్చిన కృపలో అయినా ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు మీరు ఈ సభని, చాలా సంతోషం. అందుకని దుష్టత్వంతో నిండిపోయిన ఈ యొక్క లోకములో ఉన్న వారిని దైవ తత్వములోనికి నడిపించడానికి, నడిపింపబడిన వారిని ఆశీర్వదించడానికి దేవుడే ఒక సేవకుడిని మన దగ్గరికి పంపాడు. 3.5 సంవత్సరాలు నీతి బోధలు చేశాడు. నీతి మార్గం అంటే ఏంటో చెప్పాడు.
ప్రియ దేవుని పిల్లలారా, పరలోకానికి వెళ్ళకముందే ఆ పరలోకపు యొక్క సంగతులు ఎలా ఉంటాయో వాటిని రుచి చూపించాడు. సశరీరుడుగా 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి శరీరమును దాని ఇచ్చలను ఎలా జయించాలో ప్రియ దేవుని పిల్లలారా మనకు మాదిరికరమైన మహిమను మనకు చూపించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే తరము వెంబడి తరం, తరము వెంబడి తరం రెట్టింపు అభిషేకముతో ప్రియ దేవుని పిల్లలారా దేవుని నోట నుంచి వచ్చే ఆ జీవపు మాటలను పట్టుకొని ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు ఏం చేస్తున్నారు అని అంటే దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. అందుకే మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను, ప్రతి వారు దేవుని మూలంగా పుట్టిన వారే. ఇక్కడ కూర్చున్న మనం, ఒక తల్లి ఒక తండ్రి మనల్ని కన్నారు, దానిలో నో డౌట్. కానీ ఇప్పుడు దేవుని పిల్లలారా, దేవుడు నిన్ను తన కోసం పుట్టించాడు. ఆమేన్. నువ్వు సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి, దుష్టత్వాన్ని తొలగించడానికి దైవ సేవకులను ఈ లోకమందు దేవుడు ఎన్నుకున్నాడు అన్న సంగతిని మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అయ్యా, సేవకులు ఎందుకు అని అడిగితే దేవుని పిల్లలారా, నిన్ను కేవలం దేవాలయములో నిలబడి వర్తమానాలు చెప్పడానికి కాదు, నేను ఇచ్చిన కానుక తీసుకుని వెళ్ళిపోవడానికి కాదు, లేదు నువ్వు చెప్పినట్టుగా చేయడానికి కాదు. సేవకులు ఎందుకు అనంటే, వాక్యమును కలిగిన సేవకుడు ఎందుకున్నాడయ్యా అంటే, వాక్యము ఒక సుత్తి వంటిదైతే ఆ సుత్తి వంటి వాక్యాన్ని పట్టుకొని శిల వంటి మన జీవితములను శిల్పముగా చెక్కడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ బండరాయిగా ఒకవేళ దారి పక్కన పడిపోతే దాన్ని చూచి ఇది అడ్డంగా ఉంది దారికి అని తలా ఒకడు ఏం చేస్తాడు, అక్కడికి లాగి బయటికి లాగేస్తాడు. నేనంటాను, ఈ రాయి ఎందుకు ఉపయోగపడుతుందో తెలిసిన వాడు శిల్పకారుడు, ఆ చెట్టు ఎందుకు ఉపయోగపడుతుందో తెలిసిన వాడు వడ్రంగివాడు. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు కొన్ని పెయింట్లు వేసిన తర్వాత ఆ డబ్బాలో కొన్ని పెయింట్లు మిగిలిపోతాయి. మనం అనుకుంటాం వేస్ట్ అయిపోయింది, చాలా మిగిలిపోయిందని. కానీ ఆ పెయింటర్కి తెలుసు ఏ పెయింట్ కలిపితే మరొక కలర్ వస్తుందో. మీకు అర్థమవుతుందా? అందుకే నేను అంటాను, మనం వేస్ట్ అనుకున్నవి ఎన్నో దేవుని పిల్లలారా, దేవుడు దాన్ని ఉపయోగముగా మార్చేవాడు అయి ఉన్నాడు. అందుకనే సేవకుడు ఎందుకు పుట్టించాడు? దుష్టత్వము నుంచి మళ్ళించుటకు, మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపాను. ఇది మొదటి రాకడ. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి ఎందుకు సేవకుడయ్యా అనంటే, ఒక వ్యక్తిలో ఏ లోపం ఉన్నదో, ఆ కుటుంబంలో దేవుని పిల్లలు ఏ కలవరం ఉన్నదో, ఆ విశ్వాసిలో ఏ లోటు ఉన్నదో కనుగొని ఆ సేవకుడు ఏం చేయాలి? గద్దించాలి, అవసరమైతే ఖండించాలి, అవసరమైతే బుద్ధి చెప్పాలి, ఇంకా అవసరమైతే దేవుని పిల్లలారా ఆజ్ఞలు కూడా జారీ చేయాలి. ఇది సేవకుని యొక్క పని. దేవుని పిల్లలారా, సేవకుడు భుజస్కంధాల మీద ఉంది. ఈ సేవకుడు ఈ పని చేయకపోతే సంఘాన్ని కానీ విశ్వాసిని కానీ సరి చేయకపోతే, స్తబ్దతగా మిగిలిపోతే, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు పిలిచిన పిలుపుకు మనం ఖచ్చితంగా ద్రోహం చేసిన వారం అవుతాం. దేవునికే మహిమ కలుగును గాక. మీ పిల్లలంటే మీకు ప్రేమ లేదా? మాట్లాడలేదా? అయినా మీరు తిట్టలేదా? కొట్టలేదా? మాట్లాడలేదు. ఎందుకు కొట్టారు? మాట్లాడలేదా? ఆడు అనుకుంటాడు మా అమ్మ ఎంత కఠినాత్మురాలో. దేవుని పిల్లలారా, అన్నం తినపోతే చందమామను చూపో, జాబిలిని చూపో, భూషోడు వస్తాడనో అన్నం పెట్టి లాలించి బుజ్జగించిన అమ్మే దేవుని పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే బెత్తం కూడా పట్టుకుంటుంది. అవునా? నీ కష్టంలో ప్రార్థించిన సేవకుడు, కన్నీరు కార్చిన సేవకుడు, నువ్వు ఆరాధనలో సరిగా లేకపోతే, ఆత్మీయ జీవితంలో సరిగా లేకపోతే, వాక్య సారాంశములు నువ్వు ఎదగలేకపోతే, ఏ నోటితోనైతే కన్నీరు కార్చి ప్రార్థన చేశాడో అదే నోటితో కొరడా పట్టుకుని వాక్యాన్ని జులిపిస్తాడు కూడా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పొచ్చు.
ఆమేన్, హల్లెలూయా. మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకని నేను అంటాను, సంఘము ఎంత గొప్పది అని నేను మాట్లాడడం లేదు, కానీ సంఘము ఎప్పుడూ గొప్పదే. సంఖ్య చిన్నదైనా పెద్దదైనా. నన్ను చాలామంది పిలిచేటప్పుడు అంటారు, అయ్య గారు మాది కొంచెం చిన్న సంఘం, మరి మీరేం అనుకోవద్దు అంటారు. నేను వారికి ఒకే మాట చెప్తాను, ఎప్పుడు చెప్పిన, యేసుక్రీస్తు ప్రభువు ఒక్క జక్కయ్య కోసం ఎరికోకి వెళ్ళలేదా? చెప్పాలి మీరు. ఒక్క సమరయ్య కోసం ఎండవేళ బావి దగ్గర కాపు కాయలేదా? యేసయ్య కంటే గొప్ప బోధకున్నా నేను? మాట్లాడలేదు. యేసయ్య కంటే పెద్దవాడినా నేను? దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి 10 మంది స్వస్థత పడితే ఒక్కడే తిరిగి వచ్చాడు. ఆ 90 ఏరి అని అడిగారు. దేవుని పిల్లలారా, మేలు పొందిన వారు ఎందరో ఉంటారు, కృతజ్ఞత చూపేవారు కొందరే ఉంటారు. దేవునికే మహిమ కలుగును గాక. అందుకనే ఏంటి అయ్యగారు రెండవ రాకడని ఇక్కడ బోర్డు ఇట్టారు, అయ్యగారు ఈ సందేశం చెప్తున్నాడు అనుకోవద్దు. దేవుని పిల్లారా, ఒకేసారి మిమ్మల్ని అలా తీసుకెళ్ళి మధ్యాకాశం ఏమి ఎక్కించను. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుదాం. నాకు అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే డేటు దాటాలని చెప్పారు. ఖచ్చితంగా డేటు దాటిపోద్ది. గనుక దేవుని పిల్లలారా, ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి మేమిద్దరం మూటములు సర్దేసుకుని కారులో పెట్టి కూర్చున్నాం, ఇటు నుంచి ఇటే వెళ్ళిపోటాకి. గనుక దేవుని సన్నిధిలో ప్రభు అయినటువంటి దేవదేవుడు ఆ సంఘము ఎంత అనే దానికంటే ఆ సంఘములో ఉన్న విశ్వాసులు, నా వైపు చూడండి, గోధుమలు ఎన్ని, గురుగులెన్ని, మేకలెన్ని, గొర్రెలెన్ని, గింజలెన్ని, పొట్టెంత, దేవుని వాక్యము చేత వ్యక్తిగతంగానో అంతర్గతంగానో బహిర్గతంగానో మనము దేవుని వాక్యము చేత శిలలాంటి వారి బ్రతుకులను శిల్పముగా చెక్కాలి. దేవుడికి స్తోత్రం. అందుకే దేవుని పిల్లలారా, దుష్టత్వాన్ని తొలగించాలి, ఒక మంచి స్వరూపాన్ని వారికి ఇవ్వాలి. కనుక దుష్టత్వం ఉన్నంత కాలం ఆ మానవ జీవితంలో ఏమి రాదు? దైవ స్వరూపము రాదు, దైవ లక్షణములు రావు. పెళ్లి కుమార్తెలో కళంకము ఉండొచ్చా? పెళ్లి కుమార్తెలో కలవరం ఉండొచ్చా? పెళ్లి కుమార్తెలో ప్రేమ తగ్గొచ్చా? పెళ్లి కుమార్తెకు కంటికి గాని కాలుకు గాని విశ్రాంతి ఉండకూడదన్నారు దైవజనుడు. అందుకే దుష్టత్వము లేకుండా చేయడానికి మొదట తన సేవకుని ఆయన మన యొద్దకు పంపెను. ప్రియమైన దేవుని పిల్లలారా, సెలవంటి మన బ్రతుకులను ఎంతగా దేవుడు మార్చడానికి సిగ్గుపడనక్కరలేని సేవకుడిగా, సిగ్గుపడనక్కరలేనటువంటి సంఘముగా, రేపు దేవుని ఎదుట నిలబడినప్పుడు తల ఎత్తుకునేటువంటి వారముగా మనందరము ఉండాలని ప్రభు అయినటువంటి దేవదేవుడే మనకు ఆజ్ఞయిస్తూ ఉన్నారు. ఒక వాక్యాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. 4వ అధ్యాయము 13వ వచనం, సారీ టు సే 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగాను, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరులుగా, ఉపదేశకులుగాను నియమించెను. ఫైవ్-ఫోల్డ్ మినిస్ట్రీ. ఒక సంస్థ అయినా ఒక సంఘమైనా ముందుకు సాగి అది వెళ్ళాలి అని అంటే ఈ 5 ఉండాలి. అయితే నేను మొదటి మాట మీకు చెప్తాను. పరిశుద్ధులు ఏమవ్వాలి చెప్పండమ్మా? సేవకులను దేవుడు ఎందుకు పంపించాడు చెప్పండమ్మా? పరిశుద్ధులే, నేను కాదనడల్లా. మీరు భక్తులే, నేను కాదనడల్లా. ప్రార్థన పరులే, పాటలు బాగా పాడేవారే, కన్నీరు కార్చేవారే, కడుపు కట్టుకొని ఉపవాసము ఉండేవారే,
అనేకమైన ఆత్మల కొరకు మరి దేవుని పిల్లలు మీరు ఆహార్నిశలు ప్రార్థన చేస్తున్నారు. అది మీ బాధ్యతగా, మీ కర్తవ్యముగా సంఘానికి చేయవలసిన సేవను మీరు చేస్తున్నారు, మంచిదే. కానీ ఈ పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణులుగా. ఈ పరిశుద్ధులు ఏమైపోవాలి? అది పరిపూర్ణమైన కన్యకగా, పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి రావాలి. క్రీస్తు శరీరము. ఇప్పుడు సంఘం ఎవరి శరీరం? చెప్పండి అమ్మా, నెమ్మదిగా వెళదాం. సేవకుడిని ఎందుకు తీసుకొచ్చాడు? ఆ సేవకుడి చేత సంఘాన్ని ఎందుకు కట్టాడు? ఆ సంఘానికి ఏంటి క్షేమం? ఆ క్షేమం పొందిన సంఘం పరిపూర్ణతలోకి ఎలా రావాలి? వస్తే ఎక్కడ ఉంటుంది? ఈ విషయాలన్నిటినీ కొంచెం జాగ్రత్తగా ఈ రాత్రి 1-2 వినేద్దాం. మంచిది. దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఏమండి, అరగేసుకోవాలా, ఇరగేసుకోవాలా, కరగేసుకోవాలా? వద్దా? తిన్నది అరగొద్దు, మాట్లాడలేదు. మరి మనలో ఉన్న పాపం, దుష్టత్వం ఇరగయ్యొద్దు, మాట్లాడలేదు. కొవ్వు కాస్త కరగయ్యొద్దు, లేదా కోసి తీసేస్తారు. అందుకని ఆ మూడింటిని గుర్తెట్టుకుని నెమ్మదిగా వినేయండి. మీరు చాలా దూరాన్ని ఉన్నారు కనుక మీకు ఒక సీక్రెట్ చెప్తాను. ముసుగు ముందుకు వేసుకుని పై రెప్ప కింద రెప్ప బతిమాలితే శుభ్రంగా సరిపోయింది. దావీదు 23వ కీర్తనలో ఉన్నట్టు కృపారావు గారు, క్షేమారావు గారు వెళ్ళిపోతారు. అయ్యగారే సలహా ఇస్తున్నాడే, పడుకో, పై రెప్ప అక్కాయి, కింద రెక్క చెల్లి, రావే అక్క అంటే చెల్లి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? కృపారావు గారు, క్షేమారావు గారు ఇంటికి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు నువ్వు ఏమనుకుంటావు తెలుసా? కృపాక్షేమములు నా వెంట వచ్చు, నువ్వు రావు, ఆల్రెడీ వెళ్ళిపోయినాయి రోడ్డు అప్పుడు పడి. మా సంఘంలో ఒక ఆవిడ సీనియర్ మోస్ట్, చాలా సీనియర్, మా అమ్మకాలం మనిషి. ప్రదేమని పిల్లారా, వర్క్షాయిస్ కాలం అంతా జీవించింది. ఆవిడ కోసం ప్రార్థన చేసిన మా అమ్మ చచ్చిపోయింది, ఆవిడ బతికే ఉంది. అంటే ఆవిడ బతుకుందని బాధ కాదు నాకు, చెప్తున్నా. అది మీరు మళ్ళీ అపార్థం చేసుకునేది, ఇది లైవ్ అనుకుంటా. సరే మంచిది. ఏదేమైనా నాకేమో నోటి తొందర ఎక్కువ. ఏది కడుపులో పట్టని దాచుకోలేనండి నేను. సరే మంచిది, ఏదో ఒకటిలేండి. వాస్తవే కనుక చెప్పేస్తాను, ఇబ్బంది ఏం లేదు. కల్పన కథ అయితే కాదు. ఆవిడ ఇప్పుడు దేవుని పిల్లల కొడుకు ఒక పిల్లోడు పుట్టాడు. పిల్లోడు పుడితే ఆవిడ అందే, అయ్యా రేపు ఆదివారం నాడు కోడల్ని, అబ్బాయిని, మనవడిని తీసుకుని వచ్చేస్తా, పెందలగడ పేరు పెట్టాలి అంది. సీనియర్ కదా, మళ్ళీ ఎందుకు వచ్చిందిలే, మనం అసలే జూనియర్లు అని నేను అన్నాను. పేరు ఏమన్నా అనుకున్నావు అక్క అన్నా. ఏమనుకోలేదు తమ్ముడా, ఆత్మ తండ్రి నీకు ఎట్టా ప్రేరేపిస్తే ఆ పేరిట్టు వాడికి, నువ్వే పెట్టాలా, నువ్వు ఉంటావు ఆదివారం, ఇంకో చోటకి ఎక్కడికైనా వెళ్తావని, వెళ్ళే వచ్చేస్తానక్క అని చెప్పా. సీనియర్ వాళ్ళతో ఇదే బాధ, సిన్సియారిటీ ఉండదు కానీ సీనియారిటీ ఉంటుంది వాళ్ళకి. అయితే మీరు నవ్వకండి అమ్మ, మీద అన్నట్టు ఉంటుంది, మీరు మంచోళ్ళు గనుక. ఇప్పుడు దేవుని పిల్లలారా, అయిపోయిన తర్వాత పొద్దున్నే వచ్చేసింది. వత్త కొడుకు క్యాన్ ఇచ్చుకున్నాడు స్టీలు, కోళ్ళ ఒక స్టీల్ క్యాన్ ఇచ్చుకుంది, ఈ అత్తగారు ఒక స్టీల్ క్యాన్ ఇచ్చుకుంది. ఇప్పుడు దేవుని పిల్లలారా, ఇక ఆడు పట్టుకోలేడుగా, లేకపోతే ఆడికి కూడా ఇచ్చేవాళ్ళు. 3 క్యాన్లు అట్టుకొచ్చి ముందెట్టింది. ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మని పులిహోర చేసింది. ఏంటమ్మా? పులిహోర చేసి ముందెట్టింది. ఈ పులిహోర తెల్లవారుజాములు చింతపండు పిసికి కలిపి ఉంటే ఒళ్ళంతా పులిసిపోయింది. నేను ఆ రోజునే తల్లులో నేను దావీదు గారును గొల్లియాతు గారి కథ చెప్తా నేనేం చేశానంటే, నేను ముందు దావీదు గారి గురించి చెప్తే బాగుండేది. 6 మూరల జానరు ఉన్నాడు, దోనంత ఉంటుంది కత్తి, ఆడు పిలిస్తేడు అని చెప్పా. ఈ చింతపండు పిసికిన దాని మీద, పులిహార చేసిన దాని మీద ఒళ్ళంతా పులిసిపోయిందేమో. ఇప్పుడు దేవుని పిల్లారా, గొల్లియాతు గారి గురించి ఈనేసి పడుకుందమ్మ. నేను ఆమెన్ అనగానే మన వాళ్ళందరికీ స్కూల్లో బెల్లు, చివరి బెల్లు కొడితే స్టూడెంట్కి ఎంత సంతోషమో, మన సంఘస్థులకు కూడా అంతే. అమ్మాయి ఈ వారానికి ఆమెన్ అన్నాడే అయ్యారు. వెంటనే ఎంత గట్టిగా చేస్తారో, గట్టిగా చేసేవాళ్ళందరూ నిద్రపోయిన వాళ్ళే. పరలోకమందున్న మా తండ్రి అంటారు వాళ్ళు. ఇంకా నయ్యో, పరలోకమందున్న మా తండ్రి అంటున్నాడు మా ఆయన అని, నువ్వు పరలోకమందున్న మామయ్య నీవు. అది మళ్ళీ మీ అబ్బాయి పరలోకమందున్న తాత అంటాడు, లేనిపోయింది. అట్ట కాదమ్మా, పరలోకమందున్న మా తండ్రే ఎవరికైనా. దేవుడికి స్తోత్రం. కనుక మీ దగ్గర ఆత్రమేం కనపడతలేదు.
సరే ఈ అయిపోయిన తర్వాత సరే తీసుకురండి అమ్మా పేరు పెడదాం అని చెప్పి తీసుకురమ్మంటే, అయ్యా ఒక నిమిషం ఆగు అంది. ఏంటక్క ఏమైంది అన్న. ఏమవుతావేంటి, వాక్యం చెప్పావుగా, అంత ఎత్తు అవ్వాలి, గొల్లి అతను ఇట్టు అంటుంది. ఏం పెట్టాలి అక్క? వాళ్ళ అబ్బాయి అంటాడు, అమ్మా నువ్వు ఆగవే అయ్యగారు ఎడతాడు అంటున్నాడు. ఈ లేచి నీకు తెలవదులే ఊరుకోరా, నువ్వు చూస్తే ఎంతే ఉన్నావా, చూస్తే ఎంతే ఉంది, ఆడన్నా అంత అవ్వాలి, గొల్లే తినిట్టే. 48-49 సంవత్సరాల సీనియర్ విశ్వాసి, పులిహోరకు పులిసిపోయిన దెబ్బకి విశ్వాసం అంతా మాట్లాడతలేదండి. అదేమంటే కాదక్క, నేను తర్వాత దాబీదు గారి గురించి చెప్పాను, నువ్వు వినలేదా, నాకు అవన్నీ అనవసరం అంటుంది ఈవిడ. దేవుని పిల్లారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఎలా ఉంటుందంటే విశ్వాస సంగతి ఒక్కోసారి. వింటున్నారమ్మా? వినండి. కనుక దేవుని పిల్లలారా, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. అమ్మ సేవకుడి బాధ్యత ఏంటి? ఇప్పుడు సంఘాన్ని పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి, భక్తిలోనికి, విశ్వాసములోనికి, ఆ రాకడ సిద్ధపాటులోనికి దేవుని పిల్లలను నడిపించడమే సేవకుడి యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సిలువను పొందాడు కదా, వాక్యాన్ని చెప్పాడు కదా, రక్తాన్ని చిందించాడు కదా, సిలువలో బలి అయిపోయాడు కదా, సంపూర్ణంగా యాగము చేశాడు కదా. సంఘానికి అక్కడ సంపూర్ణత రాలేదా అంటే వచ్చింది. కానీ ఇంకా సంపూర్ణులవ్వడానికి 5-fold మినిస్ట్రీలో ఆయనకు అప్పచెప్పాడు. అందుకే మీలో కొంతమంది ఎలా ఉన్నారు? ప్రవక్తలుగా, కొంతమంది అపోస్తులుగా, కొంతమంది చెప్పడమ్మా సువార్తికులుగా, కొంతమంది కాపరులుగా, కొంతమంది ఉపదేశకులుగా. దేవునికే మహిమ కలుగునుగాక. ఇన్ని ఎందుకు ఇచ్చారయ్యా అని అంటే, సంఘము సంపూర్ణతలోనికి రావడానికే దేవుడి కార్యాలన్నీ చేశాడు. ఆమేన్. ఇప్పుడు సంఘము అనబడే ఈ శరీరము క్షేమాభివృద్ధిలోనికి రావాలి, బలము పొందాలి. అయితే నేను అడుగుతా ఓ ప్రశ్న, మీ శరీరం బలం పొందడానికి మీరు ఎన్ని ప్రోటీన్స్ ఫుడ్ పెట్టారండి? మాట్లాడలేదు మీరు. ఇప్పటి వరకు ఇక్కడ 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. 6వ నెల 6వ రోజు అన్నప్రాస అయిన దగ్గర నుండి ఈ దీనికి పై దవడకే కింద దవడకి అసలు తీర్పు లేకుండా తింటానే ఉన్నాం. ఎన్ని జలచరాలు, ఆకాశ పక్షులు, మాట్లాడతలేదు మీరు, వెళ్ళిపోయినాయో ఈ నోటికుండా. దేవుడికి స్తోత్రం. మొట్లేను గొయ్య, బాటం పిట్లెస్, నిండదే. మళ్ళీ ఇప్పుడు దేవుని పిల్లారా, రోజు ఇడ్లీనా, రోజు అదే చట్నా. కొంతమంది ఇప్పుడు దేవుని పిల్లారా, గోధుమల్లో ప్రోటీన్ ఉంది, జొన్నల్లో ప్రోటీన్ ఉంది, వరిలో ప్రోటీన్ ఉంది, ఇంకా ఏదో ప్రోటీన్ ఉంది. ఒక మహా అయితే ఒక 15 seconds వస్తుంది టీవీలో అడ్వర్టైజ్మెంట్, బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనగానే ఇంత డబ్బా కొనుక్కొచ్చేసి పిల్లోడికి పైన గొట్టం పెట్టి పోసేది, కిరసాలు గొట్టంలాగా. ఆడు దూడల్లే తాగేసి పెద్ద అయిపోయి ఎద్దిల్లే తనేతాడు. మళ్ళీ అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన అంటున్నాడు అయ్యా అని. మరి ఆడికి దూడల్లే పోసినప్పుడు అట్ట పొయ్యొద్దని చెప్పాడు పాస్టర్ గారు. విన్నావా? ఆడి మందిరానికి తీసుకురమ్మన్నాడు, విన్నావా? నువ్వు వెళ్ళా, పెద్దయ్యగా ఆడినడం. మాట్లాడలేదు మీరు. అవుననో కాదనో ఏదో ఒకటి మీరు సమాధానం చెబితే. హలో, ఉన్నారమ్మా, మంచిది. అందుచేత దేవుని పిల్లలు ఎలాగైనా సంఘాన్ని ఏం చేయాలి? ఇప్పుడు అది క్షేమముగా ఉంచడానికి, ఈ శరీరమును కాపాడుకోవడానికి మనం ఎన్నెన్నో ABCD ఈ విటమిన్స్ అన్నిటిని కూడా, ఈ ప్రోటీన్స్ని మనం అందిస్తున్నాం. అలాగే మన ఆత్మకు ప్రోటీన్ అందుతుందా? ఆత్మకు కావలసినటువంటి విటమిన్ని నువ్వు వేస్తున్నావా? ఒకసారి మీరు ఆలోచించాలి. ఈ రోజున శరీరాన్ని మస్తుగా మేపి ఆత్మను మాత్రం పస్తులు పెడుతున్నారు. అందుకే నేను
ఇక్కడ కొన్ని మాటలు మీకు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఒక శిల్పకారుని వలె దేవదేవుడు తన సేవకుడు ద్వారా నీకు నాకు వాక్యముతో పునాది వేశాడు. శిల్పం కావాలి అని అంటే ఆ శిల దేవుని పిల్లల శిల్పకారుడిగా అప్పగించుకోవాలి. కొన్నిసార్లు దేవుని పిల్లలారా సమర్పణ చేసుకోవాలి. ఎన్ని దెబ్బలు కొడతాడో. నాలాంటి సేవకుడట మిమ్మల్ని చూస్తుంటే చాలా చెప్పబుద్ధి వస్తుంది. నాలాంటి సేవకుడు ఎవరి కాలం మంది పట్టబడి సంచి తగిలించుకుని ఏమైనా సరే ఈ బైబిల్ పట్టుకుని దేశం గ్రామం మార్చేయాలనుకుని దేవుని పిల్లరా ఇంటింటికి సిగ్గుపడకుండా వెళ్ళి దేవుడు సువార్త చెప్తున్నాడట. 4-5 సంవత్సరాలు అయిపోయింది. ఏ ఒక్క విశ్వాసి కూడా మార్పు చెందల. నిరాశ పడిపోయాడు, వేదన పడ్డాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. దేవుని పిల్లలారా, ఇక నాకు ఈ సువార్త సేవ వచ్చి రాలేదు, ఇక నేను ఎక్కడికోసాడికి పోతాననే సంచి తగిలించుకుని నిరాశ వదనముతో అలా వెళ్ళిపోతూ ఉంటుంటే దేవుని పిల్లలు ఊరి బయట ఒక వృద్ధుడు దేవుని పిల్లలారా ఒక సుత్తి ఒక ఉలి పట్టుకుని ఒక రాయి దగ్గర కూర్చున్నాడట. ఏంటి ముసలాయన ఏం చేస్తాడు ఇక్కడ అని నిలబడి చూస్తున్నాడట దూరాన్ని నుంచి. ఈ యవనస్తుడు చూస్తూ ఉంటే ఉదయం మొదలు పెట్టాడట ఆ వృద్ధుడు. ఆ శిలని సాయంకాలానికి ఒక శిల్పంలాగా చెక్కేశాడు. శిలగా ఉంటే దాని వైపు ఎవరు చూడరు. అదే శిల్పంగా ఉంటే దానికి వందనం చేస్తారు, నమస్కారం చేస్తారు, పాలాభిషేకం చేస్తారు. దానికి ఒక రూపం వస్తుంది. చీ అన్నవారే, కాళ్ళతో తన్నిన వారే, చూడనొల్లని వారే, తృణీకరించని వారే దేవుని పిల్లలారా చేతులెత్తి దండం పెట్టేటట్టు చేసేదే శిల్పకారుడి పని. దేవునికి స్తోత్రం. అందుకే ఎంతమంది మనల్ని తృణీకరించి ఉంటారు, ఎంతమంది మనల్ని చూడనొల్లని ముఖములాగా తల తిప్పుకుని వెళ్ళిపోయి ఉంటారు. ఈ రోజున దేవుడు మన గృహానికి, మన బతుక్కి, మన భవిష్యత్తుకి, మన బిడ్డలకి ఒక రూపం ఇచ్చాడు. అయితే నేనంటాను, సాయంకాలం అయింది. ఈ యవనస్తుడు దేవుని పిల్లలారా ఆ ముసలాయి దగ్గరికి పిలిచాడు, ఇట్రా బాబు అని. ఏంటయ్యా ఉదయాన్ని నుంచి చూస్తున్నాను, నేను పనిలో ఉన్నానని నేను పలకరించలేదు, నువ్వు కూడా ఏమైనా నేర్చుకుంటావా ఈ వృత్తి అని అడిగాడట. లేదు పెద్ద ఆయన, నేను 4-3 సంవత్సరాల నుంచి సంచి పట్టుకుని దేవుని వాక్యం పట్టుకుని ఇంటింటికి తిరిగి గంటల తరబడి వీధుల్లో నిలబడి వాక్యం చెప్పాను, కానీ ఏ వ్యక్తి కూడా తన హృదయాన్ని కరిగించుకుని ప్రభు తట్టు మాత్రం తిరగలేదు. ఈ జీవము లేని ఈ బండరాయి మాత్రం సాయంకాలానికి నీ చేతిలో పడి ఒక శిల్పంలాగా రూపానికి వచ్చింది, దీనికున్న బుద్ధి వాళ్ళకే లేదు అన్నాడట యవనస్తుడు. అప్పుడు అన్నాడట, సరే నేను చెక్కడం చూసావు కానీ నేను చెక్కే విధానం చూసావా అన్నాడట. మాట్లాడలేదు మీరు. చెక్కడం చూసావు కానీ నేను చెక్కే విధానం, తలను ఎలా చెక్కానో, అక్కడ ఎంత దెబ్బ కొట్టాలో, చెవికి ఎంత దెబ్బ కొట్టాలో, నడుమును చెక్కేటప్పుడు నేను ఎంతసేపు వంగున్నానో, కాళ్ళను గోళ్ళను చెక్కేటప్పుడు మూతిగా రావడానికి, కన్నుగా రావడానికి, ఆ కన్ను అనేక మంది కళ్ళును ఆకర్షించడానికి నేను ఎంత ప్రయాసపడ్డానో, దేనికి ఎంత దెబ్బ కొట్టాలో ఆ శిల్పకారుడికి మాట్లాడలేదు. ఇంట్లో ఉన్న 2 పిల్లలకి ఎవరికి ఏ పని చెప్పాలో తల్లికి తండ్రికి బాగా మాట్లాడలేదు మీరు. ఎవరికి దేవుడు ఎంత పని అప్పగించాలో మాట్లాడలేదు మీరు. అది ఇప్పుడు నీ సంగతే నా సంగతి ఎవరికి తెలుసు? ప్రియదేవుని పిల్లలారా, నేను వాక్యం అనేటువంటి సుత్తి ఎంత నేర్పరి అయిన పనుడైనా పౌలయ్య గారి దగ్గర నుండి ప్రియదేవుని పిల్లలారా ఇహలోకమును ప్రేమించిన దేమ, కంచరగాడిద వంటి వాడైన అలెగ్జాంద్రు ఇద్దరు వెళ్ళిపోలా మాట్లాడలేదు మీరు. 13 పత్రికలు రాసిన అనుభవం కలిగిన ఈ పౌలయ్య గారు తన మరణావస్థ కాలంలో వీళ్ళిద్దరి గురించి దేవుని పిల్లలు తిమోతితో ప్రస్తావిస్తాడు. అంటే ఇన్ని ప్రసంగాలు చేసినా, ఇన్ని బోధలు చేసినా, ఇన్ని పత్రికలు రాసినా, ఇన్ని అనుభవాల గుండా ప్రయాణం చేసిన ఈ పౌలయ్య గారు గుండెల్లో మాత్రం వాళ్ళిద్దరూ మాయని మచ్చలాగా మిగిలిపోయారు. తిమోతి, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన అలెగ్జాంద్రియా జాగ్రత్త, ఇహలోకమును ప్రేమించి ధనాన్ని ప్రేమించి వెళ్ళిపోయిన దేమ ఉన్నాడు జాగ్రత్త అని తిమోతిని హెచ్చరిస్తూ వచ్చాడు. అందుకే నేను అంటాను, మేము ఎంత నీతిగా పవిత్రంగా బ్రతికినా సంఘాన్ని చెక్కవలసిన రీతిలో దేవుని పిల్లారా చెక్కకపోతే, దిద్దకపోతే, హెచ్చరించకపోతే మేమేమవుతాం? అపరాధులమవుతాం. ఏమవుతాం? అది దేవుని పిల్లారా. అప్పుడు ఏమంటారో తెలుసా? అయ్యగారు చెప్తే నేను మారేదాన్నండి, అయ్యగారు ఖచ్చితంగా చెప్పలేదంటారంట పరలోకం వెళ్ళి.
మీకు అర్థమైందా? చెప్తేనేమో మీకు కోపం, చెప్పకపోతేనేమో ఆయనకు కోపం. మాట్లాడలేదు మీరు. చెప్పాలి కదా, అది. అంతేగాని మేము వింటాం కానీ చెయ్యం. అది నువ్వు చెప్పు, మంచిది. సరే, ఏదేమైనా బైబిల్లో దుష్టత్వముతో నింపబడిన వారు చాలామంది ఉన్నారు. ఈ రాత్రి ఒక్క కుటుంబంలో దుష్టత్వము నింపబడిన వాడు, ఒకే కుటుంబంలో, అదే కుటుంబంలో దైవత్వంతో నింపబడిన కుటుంబాన్ని, మీకు కుటుంబాన్ని పరిచయం చేస్తాను ఈ రాత్రి. ఎక్కువ దూరమే వెళ్ళొద్దు, చాలా తక్కువ దూరంలోనే. దుష్టత్వముతో నింపబడిన వారిని ఆ దుష్టత్వము నుంచి తొలగించి దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఒక సేవకుడిని మన యొద్దకు పంపెను. ఆ సేవకుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదిస్తాడు, మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తీసేస్తాడు. ఒకే ఇల్లు. రండి, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 18వ వచనం. దేవుని పిల్లలారా, త్వరగా మనం చదువుదాం, ఇంకా కొద్ది సమయం ఉంది మనకి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 18వ వచనం. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీయూ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్ధబొమ్మల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధబొమ్మ మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొనెను. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో ఈ రాత్రి మనలో ఉన్నటువంటి దుష్టత్వముతో నింపబడిన నాబాలు వంటి వారిని, దేవుని పిల్లలారా, ఆ నాబాలు తత్వాన్ని తీసివేసి దైవతత్వము కలిగినటువంటి అబీగయీలు వలె దేవాది దేవుడు మనల్ని నింపాలని ఆశపడుతున్నాడు. దేవుని పిల్లలారా, ఈ దుష్టత్వము కలిగిన ఇంటి మీదకి దావీదు ఎలా వస్తున్నాడు? కత్తి పట్టి ఉగ్రుడై గుర్రం మీద వస్తున్నాడు. అలా వస్తున్నటువంటి దావీదుకి ఈ అబీగయీలు గార్ధబం మీద కొన్ని బహుమానాలు వేసి ఆమె ఎదురెడుతుంది. గార్ధబం సమాధానానికి గుర్తు, గుర్రం యుద్ధానికి గుర్తు. వచ్చుచున్న రాజు దేని మీద వస్తున్నాడు? చెప్పండి అమ్మా. రైట్. వెళుతున్నటువంటి ఈ విశ్వాసి దేని మీద వెళుతుంది? గార్ధబం మీద. అంటే దేవుని పిల్లలారా, ఈ దుష్టత్వముతో నింపబడిన నాబాలునేమో మరణానికి అప్పగించాడు, దైవత్వంతో నింపబడిన అబీగయీలుని పెండ్లి కుమార్తెగా సిద్ధం చేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. చాలా విషయాలు అబీగయీలు తల్లి గురించి నేను మాట్లాడాలి, కానీ నేను ఎంచుకున్న సబ్జెక్టును బట్టి ఆ సరళంలోనే మాట్లాడతాను. జాగ్రత్తగా దేవుని పిల్లలు మీరు వినండి. ఆమె ఏమిచ్చింది? 6 బహుమానాలు ఇచ్చింది. ఎన్ని బహుమానాలు? మీరు చెప్తే సంతోషిస్తాను. చెప్పండి తల్లి. మొదటి బహుమానం ఏంటిది? 200 రొట్టెలు, 2 ద్రాక్షారసపు తిత్తులు, 3 వండిన 5 గొర్రెల మాంసం, 4 5 మానికల వేచిన ధాన్యం, 5 100 ద్రాక్ష గెలలు, 6 200. రైట్. ఈ 6 అయ్యేసరికి ఆయన రాకడా మన పోకడా. దేవుని పిల్లలారా, అయ్యో ఆ మాట చెప్పలేదు, ఇంటికాడ చాలా వదిలిపెట్టి వచ్చాను. అదే అయ్యా, ఈ రాత్రి కాకుండా ఒక్కసారి సంతకం పెట్టి వచ్చేస్తాను. డాక్టర్ గ్రూప్ రేపే కట్టాలి, అసలే లోన్ వస్తుంది అన్నారు. ఇంకా ఎందుకనంటే పాటలు పాడాలి, కానీ నేను మీ మధ్యలో పాటలు పాడే సాహసం చేయదలుచుకోలేదు. ఎందుకని? మీరు సింగర్ల దగ్గర నేను రింగర్లు అయితే ఏం బాగుంటుంది? బాగోదు. కనుక దేవుని పిల్లలారా, ఆ దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి తాడిమల్ల మనోహరమయ్య గారు సంఘం అంటేనే దేవుని పిల్లలారా ఆ పాటలకు పెద్దపేట. అది కనుక ప్రభువు ఇచ్చిన మహా గొప్ప కృప. ఇప్పుడు నేను మీకు చెప్పేటువంటి మాట ఏంటంటే, దేవుడు దయచేసిన ఈ శ్రేష్టమైన భాగ్యంలో ఏమిచ్చి దావీదు మనస్సుని గెలిచింది? మనం ఏమి ఇస్తే యేసు రాజును మనం గెలవగలుగుతాం, ఆయన మనస్సుని అనేది మనమందరం కూడా ఆలోచించాలి. మొట్టమొదటిది
ఆమె చెప్తుంది 200 రొట్టెలు. ఎంతమ్మా? మంచిది. నేను ఒక చిన్న మాట అడుగుతాను, చెప్పండి. 2 + 0 + 0 = ఎంత? 200 కదా? అయితే నేను లెక్కలు కరెక్ట్గానే ఉన్నా. 2 + 0 + 0 = ఎంత? 2. అంతే. ఇప్పుడు మీ అందరి చేతిలో బైబిల్ ఉందా? ఉందమ్మా? రైట్. ఎన్ని నిబంధనలు ఉన్నాయి అమ్మ? కొంతమంది 3-4 గంటలు మీరు రాశారా? సరే, మత్తయి సువార్త 132 అధ్యాయం తీయండి. ఏడుండి పోనీ ప్రకటన 60 తీయండి. 22కే చదవలేకపోతున్నాం. 60 అంటే ఈయన రాసినట్టు ఉన్నాడు అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. మరి ఏం చేస్తాం? మరి ఏదో రకంగా మీకు చెప్పాలిగా. 2 + 0 + 0 = 2. అంటే 2 నిబంధనలు. ఒకటి పాత నిబంధన, రెండవది ఇప్పుడు అబిగయలు, దావీదు, నాబాలు కొత్త నిబంధనోళ్ళ పాత నిబంధనోళ్ళ? పాత నిబంధనోళ్ళు. ఇప్పుడు దేవుని పిల్లలారా, పాత నిబంధన కలిగినటువంటి ఈమె ఇంటిలో క్రొత్త నిబంధన వాక్యం కూడా నెరవేరింది. దేవునికే మహిమ కలుగును గాక. అంటే పాత నిబంధన 100, క్రొత్త నిబంధన 100, మొత్తం కలిపితే 200 రొట్టెలు. రొట్టె అంటే ఆహారం, ఆహారము అని అంటే వాక్యం. దేవునికి స్తోత్రం. అంటే ఎన్ని రెట్లు ఉండాలి రాకడకు సిద్ధపడే విశ్వాసి దగ్గర వాక్యం? 2 రెట్లు ఉండాలా? ఎన్ని రెట్లమ్మా? 5 రొట్టెలు. చెప్పండి అమ్మా. 2 చేపలు. ఎన్ని రొట్లు? దేవుని పిల్లలు, ఎన్ని రెట్లు ఉండాలి సంఘములో వాక్యం? చెప్పాలి మీరు. 5 రెట్లు ఉండాలా? అంటే 5 అంతలా. దేవుని పిల్లలారా, వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. మిగతావన్నీ 2 పాడల్లో ముగించాలి. బైబిల్ మిషను విశ్వాసులట భోజనం లేకపోయినా బాధపడరు, కానీ వాక్య భోజనం లేకపోతే ఆ తల్లి ఎవరో చెప్తున్నారు. దేవుడికే మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. అది కనుక దేవుని పిల్లరా, మంచి యవనస్తులు కూర్చున్నారు ముందు. కనుక దేవుడిచ్చిన రాకడ కళ, కాంతి అంతే. కనుక దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఇప్పటి వరకు ఇటు చూడలేదు నేను. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమి పోలిక అంటే వాక్యము ఎన్ని రెట్లు ఉండాలి సంఘములో? 5 రొట్టెలు, 5 రెట్లు. మిగతావన్నీ క్రమాల చేస్తావో, పాటలే పాడతావో, ఆరాధన చేస్తావో, ఏం చేస్తావో, మిగతావన్నీ 2 పాళల్లో ఆ పనంతా ముగించాలి. అంటే మీ అందరిని ఇలా అడగొచ్చో లేదో సభాపూర్వకంగా తెలియదు, కానీ వచ్చిన మాట అడుగుతాను. అమ్మా, మనం స్నానం చేయటానికి ఎన్ని చెంబులు నీళ్ళు కావాలి? అవి వాళ్ళు ఎవరు అంటున్నారు? మీరు సీనియర్లు కదా, తెలిసిపోద్ది మీకు. చెప్పండి అమ్మా, ఎన్ని బకెట్లు కావాలని అడగగలరు, కానీ చెంబులు అంటాడేంటి? అది అందుకని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వరకు అపోస్తులుడైన పౌలయ్య గారు అంటారు, వాక్యమనే ఉదక స్నానము. స్నానం చేయడానికి చెంబులు కాదు, బకెట్లు కావాలా? అంటే దేవుని వాక్యము మన అంతరంగాన్ని శుద్ధి చేయాలంటే చిన్ని చెంబులతో వాక్యం కాదు, గంటల దేవుని వాక్యము బకెట్లు కావాలా? అందుకని అబిగయలు ఇంటిలో 200 రొట్టెలు ఉన్నాయి. నేను అంటాను, అసలు ఈ 6 బహుమానాలు ఎలా సిద్ధం చేసింది? ఎప్పుడు సిద్ధం చేసింది? గాడిద మీద ఎప్పుడు ఎక్కించింది? దేవుని పిల్లల పనివారిని ఎప్పుడు సిద్ధం చేసింది? అంటే అబిగయలు చలాకి గలదే, చురుకు గలదే, జ్ఞానము గలదే, ఒడంబడిక గలదే. దేవుని పిల్లలారా, భవిష్యత్తులో ఏదైనా అవసరం వస్తుందేమో అని చేమల వలె ముందుగానే సిద్ధపరుచుకుంది. మరి నీ సంగతి ఏంటి? దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని ఎంత కావాలంటే అంత సమకూర్చుకోవాలి. దేవునికే మహిమ కలుగును గాక. ఇచ్చిన వాడికి తక్కువ కాకుండా గంపలు కత్తండి అన్నాడు. అవునా? దేవుని పిల్లలారా, కూర్చున్న వాడికి తక్కువ కాకుండా వడ్డించండి అన్నాడు. వడ్డించారుగా, పని చేశారుగా, మీకు కూడా తక్కువ కాకుండా తల గంప తీసుకోండి అన్నాడు. ఆమేన్. అది అందుకే నేనేమంటున్నాను అంటే, మనందరము కూడా దేవుని వాక్య ప్రకారముగా కత్తిరించబడి, దిద్దబడి, హెచ్చరించబడి, ఆ వాక్యము చేత మనము సంఘము అనబడే క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధిలోనికి రావాలి.
ఆమె ఇంటిలో ఇప్పుడు పాత నిబంధన ఉన్నదేమో కానీ కొత్త నిబంధన వాక్యమై ఉన్న యేసుక్రీస్తు పాత నిబంధన విషయాలను కూడా పొందుపరిచాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 3వ వచనములో, ఆ గ్రంథమును నేను విప్పి చూడగా దానిని నేను తినేశాను అంటున్నాడు. అంటే దైవ గ్రంథాన్ని ప్రతి దినము మనం ఆహారముగా తీసుకోవాలి. అందుకనే పరలోక ప్రార్థనలో నేడు మా అనుదిన ఆహారము దయచేయము. ఇప్పుడు అబిగయీలు ఇంటిలో 200 రొట్టెలు ఉన్నాయి. అంటే 2 రెట్లు ఆహారం ఉంది, వాక్యం ఉంది. ఇప్పుడు వాక్యము ఉన్నవారిది పరలోకం. పరలోకం ఎవరిది? ఇప్పుడు రాకడ ఎవరి కోసం? మాట్లాడలేదు. ఇంకో వాక్యం చదువుదామా? కొంతమంది ఏం చేస్తారో తెలుసా అండి, 4 రోజులు చదివేసి 40 రోజులు మానేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే 2 గంటలు ప్రార్థన చేసేస్తారు, బైబిల్ చదవరు. కొంతమంది మొత్తం 10 అధ్యాయాలు చదివేసేస్తారు, దేవుని పిల్లలు ప్రార్థన ఏం చేయరు. సోదరు ఆమె పడుకో బాగా చదువు. కొంతమంది ప్రార్థనలో కూర్చుంటారు. ప్రార్థన ఎలాగ ఉంటుందో చెప్పనాలదే ఏమో చెప్పమంటారా? అంటే గృహంలో ప్రతిరోజు ప్రార్థన చేసుకునే వాళ్ళ సంగతే. కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా అంటే కుమ్ముకుంటమే. ఆ కుటుంబ ప్రార్థన చేసుకుని దేవుని పిల్లలు చక్కగా సాపేస్తారు, అన్నీ వేసుకుంటారు, బైబిల్ ముందు పెట్టుకుంటారు, క్రమం పుస్తకాలు ముందు పెట్టుకుంటారు, అన్నీ ముందు పెట్టుకుని స్తోత్రము నాయన ప్రభువా తండ్రి నాయన చూడవే ఆ పాలు పొంగొచ్చింది చూడు తండ్రి నాయన దేవా ప్రభువా నాయన, మరి ఆ విధంగా మా కుటుంబాన్ని నాయన నువ్వు ముందుకు నడిపించు తండ్రి. చూడు మీ నాన్న వచ్చినట్టున్నాడు, అక్కడ దాకా వచ్చినాడు రాడు. ఆ పాలు దాని మీద పెడతాం ఎందుకు, నువ్వు ఇక్కడ కూకుంటాం ఎందుకు? రోజు ప్రార్థన చేస్తాడు అయ్యగారు, అసలు ఏమి నెరవేరు. ఎందుకు నెరవేరు? ఈ గంటలో గందరగోళం ఎంత? నువ్వు ప్రార్థనలో కూర్చోగానే ఇంకోటి సోఫాలో కూర్చొని టీవీ ఎడతాడు. మొదట మాత్రం పులికేకెడద్దమ్మా, రే ప్రార్థన చేస్తున్నా టీవీ కట్టి అంటది. దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే ఏమై ఉన్నారు? దైవములై ఉన్నారు. దుష్టత్వముతో నిండిన నిన్ను దైవత్వముతో నింపే శక్తి కలిగింది ఏంటి? దేవుని వాక్యం. పాపిని పరిశుద్ధుని చేసేది దేవుని వాక్యం. ఆయన వాక్కును అలాంటి దావీదు హృదయంలో కూడా ఒక రోజున దుష్టత్వం వచ్చింది. దేవుని పిల్లారా, ఆ దుష్టత్వాన్ని చూసిన నాతాను ప్రవక్త దావీదుని ఏం చేశాడు? ఖండించాడు, బుద్ధి చెప్పాడు, సరి చేశాడు, తప్పు దిద్దుకోమన్నాడు. మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. దినవృత్తాంతాల 1వ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనములో, లోబడిన దావీదు తన కుమారుల్లో 4 నాతాను పేరెట్టుకున్నాడు. ఒకడికి ఏం పెట్టుకున్నాడు? అసలు ఆయన గద్దించిన నాతాను పేరు ఎవరైనా పెట్టుకుంటారా? మాట్లాడట్లేదు, పెట్టుకోరు చాలామంది. పాస్టర్ గారు మమ్మల్ని అనేసి మాట్లాడిన తర్వాత మేము ఆయన ఎట్ట పలకరిస్తాం? మాట్లాడట్లేదు. అసలు పాస్టర్ గారండి మరి అసలు వాక్యంలో పెట్టి మమ్మల్ని వాళ్ళ నలిపేశారండి. మరి పెళ్లి కూతురు అయిపో. మరి కొంతమంది అంటారు అసలు ఇవాళ వాళ్ళు రాలేదు కానీ వాళ్ళు వృత్తి అసలు వాళ్ళ గురించి చెప్పాడు, నీ గురించి ఏమి లేదా అంటే హృదయంలో ఎవరిని నిలిపావు? మాట్లాడలేదు మీరు. అది ఎందుకు రాట నిద్రపోతున్నావు అన్నాడు అనుకోండి మాస్టరు, ఎదర బెంచ్లో ఉన్న వాళ్ళందరూ వెనక్కి చూస్తారు. మాట్లాడలేదు. నేను కూడా మంద కూడా లాస్ట్ బెంచ్ చేయలే కాలేజీలో. అది ఇక లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అంటే మీకు తెలుసుకేక. అది అట్టగాని మీరు వేరే వేరే మార్కులు ఇవ్వకండి నాకు. అది కనుక ఇప్పుడు దేవుని పిల్లారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి నేను మీకు చెప్పేటువంటి మాటలు ఇవి. అందుకని విశ్వాసి అయినా దుష్టత్వం చోటు చేసుకుంటుంది. నువ్వు ఎంత భక్తిపరుడు అయినా, దేవుని ముఖాముఖిగా చూచే అనుభవం నీకున్నా, దుష్టత్వం అనేటువంటిది ఏంటి చెప్పండి? అది కొరుకుడు పుండు లాంటిది చోటు చేసుకుంటుంది. నీలాంటి భక్తిపరుడు, ప్రార్థనాపరుడు దేవుని పిల్లరా ఎవరో లేరు దావీదు అని స్మూత్గా మాట్లాడలా, హార్ష్గా మాట్లాడాడు నాతాను వచ్చి. అవునా? మాట్లాడాడు. కానీ దావీదు ఇదిగో నన్ను రాజుని ఇంత మాట అంటావా, తీసుకెళ్ళి వీడిని చీకటి గదిలో పడండి అల్లా. నాతాను గద్దింపుకు దావీదు ఏమయ్యాడు? లోబడ్డాడు, తగ్గించుకున్నాడు, సాగిలపడ్డాడు. వెంటనే దేవుని పిల్లలారా ఏడ్చాడు. ఈ పాపం పోవాలంటే ఏం చేయాలన్నాడు? నాతాను వాక్యము చేత చెక్కబడిన దావీదు ఒక శిల్పంలాగా మారాడు. దేవుని పిల్లలారా ఇప్పుడు ఈ శిల్పాన్ని దేవుని పిల్లలారా దేవుడు ఏం చేశాడు తెలుసా? దావీదు వంశమందు ధన్యుడైన యేసయ్య పుట్టేటట్టుగా మార్చాడు. ఆమేన్. అది
దుష్టత్వంలో వదిలేయడండి దేవుడు, పడిపోయిన వదిలేయడండి దేవుడు, చెక్కుతాడు మరలా. దుష్టుడు తన దుష్టత్వములు నశించిపోవుట దేవుడికి ఏమాత్రం తగ్గించుకున్నాడు, అందుకే హెచ్చించబడ్డాడు. దేవుడు దావీదు హృదయానుసారుడు, నేను నీలాంటి వాడనే, దావీదు నాలాంటి వాడే అని దేవుడి చేత సాక్ష్యం పొందినవాడు. కానీ ఇప్పుడు దేవుని పిల్లలారా, దేవుడు అప్పగించిన గొప్ప భాగ్యం. కొత్త నిబంధనలో కూడా మాసిదోనియా సంఘం యేసయ్యకి అప్పగించుకున్నారట, తర్వాత పౌలుకి అప్పగించుకున్నారట. దేవుడు వారిని ఒక శిల్పాలుగా చెక్కాడు. అందుకనే మీ దగ్గర ఇప్పుడు ఏం ఉండాలి? వాక్యం ఉండాలి. ఒక్క మాట చెప్పి నేను రెండో సందర్భంలోకి వెళ్తాను. ఏంటి ఆ మాట అంటే, నాతాను చేత గద్దింపబడిన దావీదు దేవుని పిల్లలారా ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దబడ్డాడు. అలాంటి గొప్ప వ్యక్తి ఇప్పుడు దేవుని పిల్లలారా అబీగయీలు భర్త అయిన నాబాలును సరిచేయడానికి వెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని చేత సరిచేయబడిన నీవు నాబాలు వంటి వారు ఎందరున్నారో మూర్ఖులు, ఎందరున్నారో మొండివారు, ఎందరున్నారో ఆ పేరుకు తగ్గట్టుగా దేవుని పిల్లల మోటివారు, నమ్మని వారు, వారందరి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలి? దేవుని గురించిన సువార్త ప్రకటించాలి. ఆమేన్. అది మనకి మా సంఘంలో ఒక ఆవిడని పాట పాడమ్మా అంటే సీటీ పాట పాడుతుంది మాకు. అంటే ఆవిడకి అలవాటు అయిపోయింది. ఇంటికాడ ₹1,00,000 దేవుడు పాట 10,000 అంటుంది. నువ్వెక్కడ దొరికావు, నీకు ఇచ్చాను మైక్ అనుకున్నా. అట్లాగే కొంతమంది ఇప్పుడు దేవుని పిల్లరా పాట పాడమంటే ఉరుగిళ్ళు అయ్యారు, నన్ను పాడబడతా వెళ్ళు అంటారు. వాళ్ళు వచ్చి 20 ఏళ్ళు అవుద్ది పాట పాడరు, వాళ్ళు పాట పాడరు. అదే ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడమను, ఇక పాస్టర్ గారికి టైం ఇవ్వరాళ్ళు. అది ఇక దేవాలయంలో ఉంటే ఇప్పుడు దేవుని పిల్లరా మరీ మాకు అక్కాయిలు వాళ్ళు. ఇంటికి వెళ్తే లూసిఫర్ కొదిన దాంట్లో పెద్ద అది. దేవాలయంలో ఒలివ మొక్కలు, ఇంటికి వెళ్తే జిల్లేడు మొక్కలే. అది దేవుడికి మహిమ కలుగును కాక. మరి అది కనుక జాగ్రత్త నాన్న. అక్కడక్కడ దేవుని పిల్లలు కడ తీరిపోయారు. ఏంటో ఆడపిల్లలకు మగపిల్లలు దొరుకుతలేదు, మగపిల్లలకి ఆడపిల్లలు దొరుకుతలేదని బాధపడుతున్నారు. ఆ పురుష జాతి అంతరించిపోయింది, ఎక్కడ కనపడతలేదు నాన్న. ఎంతమంది ఉన్నట్టుంటారు చేయత్తాను బాబా. కొంచెం జాగ్రత్తగా ఒలి దగ్గర ఇటు మాట్లాడతాను నాన్న. మనోళ్ళు సంఖ్య తక్కువ కొంది, నేను జాగ్రత్తగా మాట్లాడతాను బాబు. కనుక దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు కూడా చెప్పేది ఏంటంటే, మైలు పడద్దు. దుష్టత్వం అనే మైలు మన మీద పడితే దైవత్వం అనే స్వరూపం మనలో నుంచి ఏమైపోద్ది? తొలగిపోద్ది. ఆ దుష్టత్వమును తీసివేయడానికే దేవుని వాక్యం అనే సుత్తి పట్టుకుని సేవకుడు దేవుని ద్వారా నీ దగ్గరికి పంపబడ్డాడు. కనుక దేవుని పిల్లలారా, ఎందుకో తెలుసా? పంపబడిన ఆ సేవకుడు నిన్ను నింపుతాడు, నింపిన నిన్ను పరలోకానికి ఎక్స్పోర్ట్ చేస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. అందుకే మీ అందరికీ చెప్తున్నా, నీవు నేను దావీదు ఆత్మదీపం అలసడిలో దేవుని పిల్లలారా ఆరిపోయే పరిస్థితిలో ఉంటే ఆ ఆత్మదీపం ఆరిపోకుండా వెలిగించిన వాడెవరు? నాతాను. దేవుని పిల్లలారా, వెలిగింపబడిన ఆత్మదీపాన్ని మరి ఎన్నడూ కూడా ఆర్పుకునే ప్రయత్నం దావీదు చేయలేదు. అందుకని మనందరి దగ్గర రాకడకు సిద్ధపడాలంటే 2 రెట్లు వాక్యం ఉండాలి. చెప్పండమ్మా, ఏముండాలి? ఏఐ కాలం ఇది, అవునా? మాట్లాడలేదు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలా చిటికేసేలోకి వచ్చేస్తుంది మ్యాటరు. మరి దాన్ని మించినటువంటి వరం, దర్శనం, పిలుపు, ప్రత్యక్షత మన దగ్గర లేకపోతే మళ్ళీ ఎవరైనా పట్టించుకుంటారా? మాట్లాడరేంటండి? అందుకని మీ అందరి దగ్గర ఏముండాలా? 2 రెట్లు వాక్యం ఉండాలి. ఇప్పుడు రెండో బహుమానం ఏంటి? వాక్యం ఉన్నవారే ఎదుర్కొంటారు. ఎవరిని? చెప్పండి అమ్మా. అది పరిస్థితి. దేవుని పిల్లారా, పెళ్లి కుమారుణ్ణి, అంతేనమ్మా. 3 సంవత్సరాలు అయిపోయింది పెళ్ళి కుమార్తెకి. నా వైపు చూడండి, 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా రోడ్డే ఏలెట్టుకుని ఏమన్నమాంటారు? నీ సిగ్గు చెమడా. 3 సంవత్సరాలు అయ్యింది పెళ్ళి అయిపోయి, 30 ఏళ్ళు అయిపోయింది, ఇంకా వాక్యం లేదు. అత్తగారు వంటగది ఎక్కడుందండి? 6 నెలలు అయ్యాక బాగుంటుందా? మా సంఘంలో సంఘ పెద్ద కూతురు పేతురు 2వ పత్రిక అంటే నా దాంట్లో లేదంది. సంఘ పెద్ద కూతురే. అట్టాగే దేవుని పిల్లలారా, ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నాను మీ అందరు నేనంటే, మరి మన దగ్గర ఏముండాలి? చెప్పండి అమ్మా. బైబిల్ ఉంటే సరిపోదు.
చెప్పండి అమ్మా. వాక్యాన్ని వింటున్నారు, ఇంటికి బైబిల్ పట్టుకెళ్తున్నారు, వాక్యాన్ని పట్టుకెళ్ళట్లేదు క్రైస్తవులు. దేవాలయం బయట చెప్పులు విడుస్తున్నారు, మరలా చెప్పులు వేసుకెళ్ళినట్టే పాపాన్ని బయట విడిచిపెట్టి మరలా ఆ పాపాన్ని తగిలించుకుని వెళ్ళిపోతున్నారు. పాత భావములు పారిపోవును, అంతరింద్రియములు అలసిపోవును, అపార్థ భావములు అంతరించును. ప్రియమైన పిల్లలారా, ఆలోచించండి. పాత భావాలన్నీ పారిపోవాలి. మన అంతరింద్రియములో ఉన్న ప్రతి దుస్తత్వము కూడా బయటకు వెలివేయబడాలి, త్రోలబడాలి, విసర్జించబడాలి. అందుకనే అలా చేసేది ఏంటి అనంటే వాక్యం. ఏంటిదమ్మా? ఆ వాక్యం అనే ఉదక స్నానం. ఈ నీళ్లు శరీరాన్ని శుద్ధి చేస్తాయి, ఈ వాక్యం అనే శుద్ధ జలం అంతరంగాన్ని శుద్ధి చేస్తాయి. ప్రియమైన పిల్లారా, నీ హృదయాన్ని ఏం చేస్తాయి? శుద్ధి చేస్తాయి. శుద్ధి చేయుచు సిద్ధపరచు సన్నిధి, శుద్ధి చేయుచు వధువును సిద్ధపరచు సన్నిధి, వృద్ధిలో నడిపించును, దిద్దును సరిచేయును. ఏం చేస్తారట? ఏం చేస్తారట? వృద్ధిలో నడిపి. ప్రియమైన పిల్లారా, వృద్ధిలోనికి రావాలి అని అంటే చెప్పండి అమ్మా, శుద్ధి రావాలి. ఈ శుద్ధి ఎలా వస్తుంది? మాట్లాడ ఓ చెంబుడు తీసుకుని నడుస్తుంది. ఏం మాట్లాడలేదండి. ఈ చెమట కంపుకి ఆ చెంటు కంపు యాడ్ అయితే మూడో కంపు వచ్చింది. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే మీ అందరినీ, ప్రియమైన పిల్లలారా, పరిశుభ్రత ఉంది క్రైస్తవులకి, పరిశుద్ధతే. ఆ పరిశుద్ధత ఇచ్చేదేంటి? వాక్యం. అబిగయీల దగ్గర ఏముంది ఇప్పుడు? అమ్మా, మన యజమాని మూర్ఖుడు. దావీదు గొర్రెల దగ్గర మన గొర్రెల కాపరులు సురక్షితంగా ఉన్నారు. మేత లేనప్పుడు దావీదే తన యొక్క మేత భూమిలో నుండి మన గొర్రెలను పోషించాడు, కాపాడాడు. దావీదు కాపరులు అల్లరివారు కాదు, దోచుకునేవారు కాదు, వాళ్ళు చాలా మంచి వాళ్ళమ్మా. కానీ మన యజమాని దావీదు ఎవడంటున్నాడమ్మా? దావీదు ఎవడంటున్నాడమ్మా అంటే వెంటనే ప్రియమైన పిల్లారా, నాబాలుకు చెప్పలేదు, పనివారికి చెప్పలేదు, తడువు చేయలేదు. బేదింటి అమ్మాయి భాగ్యవంతురాలికి భార్య అయ్యింది. కర్మేలు భూమంతా ఆవిడిదే. ఇంత భాగ్యవంతురాలు పోతే పోనీ అని వదిలేదా? ప్రియమైన పిల్లారా, వెంటనే ఆ 200 రొట్టెలు ఏం చేసింది? అసలు ఇప్పుడు చేసింది ఆ తల్లి? హెబ్రీ స్త్రీలు అమ్మా, నేను అది ఎక్స్పెక్ట్ చేయలే మీ దగ్గర నుంచి. ఐగుప్తి స్త్రీల వంటి వారు కాదు. అది ఎలాంటి వాళ్ళు కాదు. అది మీరు అది చెప్తే చెప్పేవాళ్ళే. 2 ఆప్షన్స్ ఉంటాయి సేవకుల దగ్గర. మీరు అది చెప్తే చెప్పేవాడిని. ఇది చెప్పారుగా, అందుకే చెప్పారు. కానీ మీరు కరెక్ట్. దేవుడికి మహిమ కలుగునుగా. అది హెబ్రీ స్త్రీలు ఐగుప్తి స్త్రీల వంటి వారు. అందుకే పెళ్లి కుమార్తె పని చేయించుకోకూడదు అంటే సోమరితనం ఉండకూడదు. పని చేయాలి. ఏం చేయాలి? పని చేయాలి. పని చేయాలి, ఫలితం సాధించాలి. అందుకే పౌలు అంటాడు, నేను గురి లేని వాడి వలి పరిగెత్తట్లా, నాకు ఒక గురి ఉంది. ప్రియమైన పిల్లరా, పెళ్లి కుమార్తె గురి దరి బరి పరలోకం. దేవుడికే మహిమ కలుగును గాక. అందుకే మీ దగ్గర ఏముండాలని చెబుతున్నాను ఇప్పుడు. అమ్మ చెప్పాలి, వాక్యం ఏముండాలి? మా దగ్గర పెద్దొచ్చు బైబిళ్ళు 4-5 ఉండేయండి అయ్య గారు. ఎప్పుడన్నా తెరిచావా? మాట్లాడలేదు. అది మా దగ్గర సంవత్సరానికి బైబిల్ కొంటానండి. ఏంటి నీ బైబిల్ అట్ట అయిపోయింది ఏంటి? నీ బైబిల్ చూస్తే తెలిసిపోతుంది నువ్వు ఎంత బాగా చదువుతున్నావో. నీ బైబిల్ కొన్నప్పుడు స్లిమ్గా ఉండాలా, సంవత్సరం తర్వాత డ్రమ్ములాగా ఉండాలా. అది మనం కొన్నప్పుడు దగ్గర నుంచి అట్టాగా ఉండదు మన బైబిల్. కొత్త అట్ట మాది. ఇక అంటే వాళ్ళకి చెప్పొచ్చు, ఇక వాళ్ళ పాత భావాలు ఉన్నాయని. అది ఆదివారం మాత్రమే. బైబిల్ ఎక్కడుంది చూడండి రా. అది పెళ్లి కుమార్తె తన వడ్డాణమును మరుచునా? మాట్లాడట్లేదు. మరి దేవుని బిడ్డలు వాక్యాన్ని మరవచ్చా, విడవచ్చా? వాక్యం లేనివాడు ఎత్తబడడు. ఆమెన్. వాక్యాన్ని విత్తుతున్నప్పుడు మీరు ఎత్తుకోండి. ఆమెన్. మంచిది. దేవుని పిల్లలారా, ఇంకా కొన్ని మాటలు మనం ముందుకెళ్దాం. 2వ పాయింట్లోకి వద్దాం. సమయానికి ముగిస్తాను, ఇబ్బంది ఏమిలే.
రెండవది ఏంటి? 2 ద్రాక్షారసపు తిత్తులు. దేవుడికే మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని పిల్లారా, ఎన్ని ద్రాక్షారసపు తిత్తులమ్మా? 2. ఇప్పుడు నేను జాగ్రత్తగా వినండి ఈ మాట. అంటే దీనికి అర్థం ఏంటంటే, అయ్యా నేను మునుపటి చేసిన భక్తి సరిపోద్దా అంటే, ఈ అంత్యకాల అపాయకరమైన దినాల్లో ఆ కాలపు భక్తి సరిపోదు, 2 భక్తి కావాలా? ఆమేన్. ఎంత భక్తి కావాలండి? అది నేను కష్టాల్లో ఉన్నప్పుడు అండి గంట ప్రార్థన చేసేవాడిని అండి. ఆశీర్వదింపబడిన తర్వాత 2 గంటలు చేయాలండి. మనం ఏం చేస్తున్నాం? మాట్లాడలేదు మీరు. నన్ను ఒకడు అన్నాడు, లైవే అనయ్య చెప్పచ్చు, ఇబ్బంది ఏం లేదు అనయ్య, మధ్యలో ఏం కత్తిరింపులు ఏం చేయవుగా, ఆ దేవుడు స్తోత్రం నాయన, ఏసు రక్తమే చేయి ఆత్మాశ్వ బలం, అది అది ఆమె ఇస్తే చాలు అన్నయ్య, ఇక చెలరైపోతాగా నేను. అది ఎందుకంటే దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి. ఒకడు అన్నాడు నన్ను, ఏంటి నువ్వు ఆ పద్యానికి భయపడతావో అన్నాడు. ఆ అడిగినోడు తాడు బొంగరం లేనోడు, నాకు తాడు ఉంది బొంగరం ఉంది, భయపడొద్దు. నా కారు తోలుతున్నాడు ఒకడు, ఇన్నోవా భయపడతావేంటి 140 అంటున్నాడు. నాకు మా ఆవిడ గుర్తొస్తుంది, యేసుబాబు గుర్తురారా నాకు. ఇంటికాడ వదిలిపెట్టి వచ్చాను, అయ్యా ఎల్ఐసీలు కూడా కట్టలేదు, పోస్ట్ ఆఫీసులో లేవు, అగ్రిగోల్డ్ కూడా ఎత్తేసాడాడు, ఏంటి ప్రభు, మనకు కూడా అయ్యే గుర్తొద్ది. ఆడు అంటాడు పక్కన నిలబడి, ఆయన సేవకుడే, సారీ నేను ఆయన ఆడు వీడు అనకూడదు కానీ దేవుని పిల్లరా అంటాడు, ఏంటి పద్యానికి భయపడతాడు. రే బాబా నా చెట్టుకి కాయలు ఉండయిరా, నీ చెట్టుకి కాయలు లేవురా, కాయలు లేనుడికి ఏముండయిరా, రాళ్ళు ఎత్తే రాళ్ళే వస్తాయిరా, కాయలున్న చెట్టు రాళ్ళు ఇచ్చి కొడితే కాయలన్నీ పోతాయిరా, నా బాధ అదిరా, నీకు తెలవదులేరా, నా అంత వయసు వచ్చాక నీకు అర్థం అవుద్దులేరా అని దేవుని పిల్లరా ఆయన కారు ఎక్కించుకుని ఏలూరు బస్ స్టాండ్ ఇక్కడ దించేసి 200 రూపాయలు ఇచ్చి బస్సు ఎక్కి వెళ్ళిపోమన్నాను అన్నయ్య. ఎందుకనంటే ఆ స్వాదన భరించలేకపోతున్నాను నేను. దానికంటే ఆ 200 రూపాయలు జేబులోంచి టు బి ఫ్రాంక్ అండి, ఇది అసలు సమస్య లేదు అసలు. అర్ధాంతరంగా దించేసేవాళ్ళయ్యా. ఏంటిగా ఆ మాట అంటే బాగా హర్ట్ అయ్యే మాట్లాడాడు, బస్సు ఎక్కి కూడా వదులుతున్నాడు నన్ను ఫోన్ చేసి. ఇప్పుడు నేనేం చెబుతున్నానంటే, మనలో ఎంత భక్తి ఉండాలి? 2 భక్తి, 2 విశ్వాసం, 2 అభిషేకం. అందుకని 42 యోబు గ్రంథం 10వ వచనములో యోబుకు దేవుడు 2 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా 2 నీతిమంతుడు, నిందారహితుడు, సజ్జనుడు, చెడును విసర్జించిన వాడు. దేవుని పిల్లలారా, కష్టాల కడగండలో కూడా దేవుని ఏమాత్రము కూడా మాట అనని వ్యక్తి, 10 రకాలైనటువంటి శ్రమలు వచ్చిన, శోధనలు వచ్చిన, శ్రమలో డిగ్రీ హోల్డర్ ఎవరంటే నేను ప్రకటిస్తున్న యోబు. దేవునికే మహిమ కలుగును గాక. అలాంటి యోబు దేవుని పిల్లలారా 2 ఆశీర్వాదాన్ని పొందాడట. పోగొట్టుకున్న దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఎవరు దయచేశారు? దేవుడిస్తే మన దగ్గర నుంచి దోచుకుపోయేది ఎవడో. దేవుడిస్తే దేవుని పిల్లలారా ఆయన గుప్పిట్లోంచి లాక్కెళ్ళగలిగిన దమ్ము, ధైర్యం, స్థైర్యం ఎవడుకుంది అసలు? మాట్లాడలేదు మీరు. అందుకే నేను మాట చెప్తా, ఈయనో గుండెల్లో పెట్టుకో, దేవుడు ఇవ్వాలా దరిద్రం పోవాలా? ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలా? అది దేవుని పిల్లారా, ఒకవేళ దేవుడు ఇష్టం మొదలు పెడితే నువ్వు దరిద్రాన్ని కార్పెట్ వేసి పిలిచినా రాదు మన ఇంటికి. అది వెళ్ళరా బాబు నేను రాను మీ ఇంటికి ఆడుతా, నువ్వు పిలిచినా రాదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఈవిడ దగ్గర 2 ద్రాక్షారసపు తిత్తులు ఉన్నాయి. ద్రాక్షారసం అంటే మధురమైనది, తీయనిది, చేదును పోగొట్టేది, దేవుని పిల్లలారా ఉల్లాసాన్ని ఇచ్చేది. అంటే దేవుని పిల్లలారా ఈ అబిగయలు ఇంటిలో ఏముంది చెప్పండి? ఆమె గుండెల్లో విషాదం ఉంది. ఇప్పుడు ఈ పాపమంతా చేసిన నాబాలా అబిగయలా? ఇప్పుడు నాబాలు పాపం ఎవరి మీద వేసుకుంది చెప్పాలి మీరు. అది ఇప్పుడు మన పాపాలన్నీ యేసయ్య మాట్లాడలేదు మీరు. అలాగే దేవుని పిల్లల సంఘం మీద ఉన్న కొన్ని బాధ్యతలు సేవకుడి మీద వేస్తాడు దేవుడు, నలిగిపోతాడు. దేవుని పిల్లలారా దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి సర్వలోక పాపాన్ని యేసయ్య మోసాడు, సంఘభారాన్ని కాస్త సేవకుని కూడా మొయ్యమంటున్నాడు. కనుక కాడున్న ఎద్దు ఎగురుద్దా? కాళ్ళేంది? ముందు కాళ్ళు లేవు, దానికి కాళ్ళు లేవు, దానికి ఏంది కాడు లేదుగా. కాడున్న ఎద్దు ఏం చేయదు, అస్సలు ఎగరదు, నెమ్మదిగా పోతూ ఉంటుంది. అది దానికి తెలుసు
కనుక ప్రియమైన పిల్లలారా, 2వ అధ్యాయం యోహాను సువార్త 10వ వచనములో ముందు పోసిన ద్రాక్షారసము కంటే వెనక పోసిన ద్రాక్షారసము మంచిది, శ్రేష్టమైనది అన్నాడు. ఎన్ని ద్రాక్ష తిత్తులు ఇప్పుడు? 2. ప్రియమైన పిల్లలారా, అంటే నీ భక్తి, నీ విశ్వాసం గొప్పది, కానీ రోజు గడిచే కొద్దీ నీ భక్తి ఏమవ్వాలి? రెట్టింపు అవ్వాలి. వయసు వచ్చిన పిల్ల రోజు రోజుకి దినదినం ఎలా పెరుగుతుందో నీ విశ్వాసం, నీ భక్తి, నీ సాక్ష్యం, నీ బైబిల్ అధ్యయనం, నీ బైబిల్ అభ్యాసం రోజు రోజుకి నీ సన్నిధి సహవాసం పెరుగుతూ ఉండాలి, రెట్టింపు ఉండాలి. ఈ రోజు భక్తితో రేపు బతకలేం. ఈరోజు తిన్నావు, రేపు తినొద్దా? మాట్లాడలేదు. రేపు దాకా వెళ్ళావు, సాయంకాలానికే తినాలి అయ్యగారు. మాట్లాడలేదు మీరు. అందుకని ఇప్పుడు దేవుని పిల్లలు రోజు రోజుకి నీ ఆత్మీయత, దాని లోతు, దాని అనుభవం ఎదగాలి. ఇంకో మాట చెప్తాను మీకు. ఏలియా ఆరోహణమై వెళ్ళిపోతుంటే ఎలీషా ఏమడిగాడు? అది రెట్టింపు ఆత్మనిమ్మన్నాడు. ఎందుకు? ఏలియా కంటే ఎలీషా గొప్పోడని కాదు, గురువును దాటి వెళ్ళిపోయినాడని కాదు. దాని అర్థం ఏంటో తెలుసా? అయ్యా ఏలియా, నీ ఉన్నటువంటి కాలంలో ఉన్న దుష్టత్వం కంటే నేను వస్తున్న కాలంలో ఇంకా దుష్టత్వం బాగా పెరిగిపోయింది కనుక ఇంకా భక్తి పెంచాలి, ఇంకా వరం అధికమవ్వాలి. ఇప్పుడు మన పూర్వీకుల నాటకంటే ఈనాడు ఇంకా దుష్టత్వం, పాపం పెరిగిందా లేదా? మాట్లాడరు ఏంటండి? మరి పెరిగినప్పుడు భక్తి కూడా పెరగాలగా. మాట్లాడట్లేదు మీరు. అది డబ్బా పెట్టిలో రేడియో వచ్చినప్పుడే మంచిగా ఉంది జీవితం. బ్లాక్ అండ్ వైట్ వచ్చింది, ప్రదేవని పిల్లరా కొంత సమయం దోసుకుపోయింది. కలర్ఫుల్ దేవి వచ్చింది, మాట్లాడతలేదు. మిగతాది పోయింది సీరియల్ రూపంలో. స్మార్ట్ ఫోన్ వచ్చింది, అందరినీ ప్రదేవుని పిల్లర పిచ్చోళ్ళని చేసింది. అందుకే దీని పేరు తెలుగులో అరిచేతిలో వైకుంఠం అంటారు దీన్ని. మొత్తం అరిచేతిలోనే. ఏదో తెలుసుకోవాలని లాగుతాడు లాగుతాడు లాగుతాడు, మట్లేని కొయ్యిలాగా వస్తానే ఉంటుంది. అరగంట అనుకుంటాడు, 2 గంటలు అయిపోతాయి. అదే బైబిల్ మాత్రం ఒక అధ్యాయం చదవగానే మాట్లాడలేదు. బాగా హెడేక్గా ఉంది, నిద్ర వస్తుంది. ఏమవుతుందా? కొంతమంది ఏమంటారు తెలుసా, ఇంట్లో ఈ డైలాగ్ మానేయాలి మీరు. ఏయ్ నిద్ర రాకపోతే బైబిల్ చదవరాదు, నిద్ర వస్తుందా? ఏడు ఆడ 5 వచ్చిన వాళ్ళకి నిద్ర వస్తుంది. కొంతమంది ఇప్పుడు దేవుని పిల్లరా ఇలా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారండి. ప్రభు నన్ను క్షమించాలి. నిదురా రాని వేళ నిన్ను నిదురా రానిత్తువు, నిజ విశ్రాంతినిస్తావు. అది అయ్యగారు రాసిన పదం. ఇప్పుడు దేవుని పిల్లలారా, సరేనండి, ఇక అన్నీ చెప్పుకుంటూ వెళితే ఏలియా కంటే గొప్పవాడైపోవాలని కాదు, నీ కాలం కంటే ఈ కాలం మరింత దుష్టత్వంతో ఉంది. అందుకే 2 అంతల అభిషేకం కావాలి, 2 అంతల ప్రార్థన కావాలి. అందుకని వాక్యము 2 అంచుల, అది 2 వైపులో 10 ఉంది వాక్యానికి. ఇప్పుడు యోబుకు 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాడు. కనాను విందులో ప్రదేవని పిల్లల ద్రాక్షరసం మొదటి దానికంటే 2వదే. ప్రదేవని పిల్లారా, ఇంకో మాట చూద్దాం. మీ అందరిని అడుగుతాను, వాక్యం చెప్పను, మీ అందరికి తెలుసు కనుక. ప్రదేవని పిల్లలారా, ఇశ్రాయేలీయుల్ని దేవుడు అన్నాడు మన్నా ఎత్తుకోండి, ఏ రోజుకి ఆ రోజే అన్నాడు. ఎక్కువ ఎత్తుకున్న వారికి ఏం పుట్టింది? ఆ మన్నాలో పురుగు పుట్టింది. మన్నా ఎంతకాలం బతుకుద్ది? మన్నా ఎంతకాలం జీవిస్తుంది? మన్నా ఆయుష్ ఎంత అంటే ఆహారం ఎంతకాలం నిలవ ఉంటుంది? 24 hours. మీకు అర్థమైందా? కానీ దేవుడు అన్నాడు 6వ దినాన్న 7వ రోజు కూడా ఎత్తుకోండి అన్నాడు 2 అంతలు అన్నాడా? ఇప్పుడు 7వ రోజున 2 అంతలు ఎత్తుకున్నది ఎన్ని అవర్స్ ఉంటుంది? 48 hours ఉంటుంది. అంతేనమ్మా? రైట్. ఇప్పుడు దేవుని పిల్లలారా, ఈ వెనక భాగమే ఫుల్ ఫీట్ అనుకుందాం. ఈ ఫుల్ ఫీట్ మీద చిగురించిన అహరోను కర్ర, నిబంధన పలకలు, మందసము, దేవుని పిల్లల దీపవృక్షం, అన్నిటితో పాటు మన్నా గల బంగారు పాత్ర కూడా ఉంది. ఇప్పుడు దీంట్లో ఏముంది? మన్నా. ఇది ఎంతకాలం ఉంటుంది చెప్పాలి? తరాలు మారిన, యుగాలు మారిన, ఆ బంగారంలో పెట్టిలో ఉన్న మన్నా మాత్రం ఏమవుదో? ఆ బంగారమే దైవత్వం. దేవుడిలో నువ్వు మిళితమైపోతే నీ ఆహారం ఎన్నటెన్నటికి పాడవదు. దేవుడికే మహిమ కలుగును గాక. 2 అంతల మన్నా. అందుకనే దేవాది దేవుడు అంటున్నాడు 6 రోజులతో 7వ రోజు రెట్టింపు మన్నాను పోగు చేసుకోవాలి.
మరి రెండవ రాకడకు సంఘం సమీపముగా ఉంది కనుక, వరుడు రాబోతున్నాడు కనుక ఇప్పుడు రెండంతల కృప ఉండాలా వద్దా? చెప్పండి అమ్మా, రెండంతల తలాంతులు ఉండాలా వద్దా? మన కాలంలో దేవుని పిల్లల పాస్ అయితే చాలే అనుకున్నాం. ఇప్పుడు 99 వస్తే ఒకటి ఏమైందిరా అని అడుగుతున్నారు. మాట్లాడలేదు మీరు? ఆ ఒకటే ఎవరికి ఇచ్చా అన్నారు. మా ఓడు ఇప్పుడు చదువుతున్నాడు. దేవుని పిల్లారా, మొన్న కలుద్దామని వెళ్ళాను. వెళితే దేవుని పిల్లారా, నాన్న క్యాంపస్ నుంచి బయటకు వచ్చేస్తావా అని అడిగా. వచ్చేస్తాను డాడీ, ఇబ్బంది ఏం లేదు. ఎన్ని మార్కులు వస్తాయి, ఎంత తెచ్చుకుంటావు, నాన్న క్లాస్ ఫస్ట్ వస్తావా, ఇలాంటి బండ్లు ఏం పెట్టలేదు వాడి మీద. నాన్న పెద్దల కన్న పడినప్పుడు వందనం చెప్పు, లేచి నిలబడు, క్యారెక్టర్ జాగ్రత్త, దేవుడికే మహిమ కలుగును గాక. అది అన్నీ ఉన్నా యేసు లేకున్నా సున్నా. అందుకే నేనందరికీ మీకు అందరికీ చెప్పే మాట ఏంటంటే, ఇంకో మాట 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 4వ వచనములో మీకు తెలిసిన మాటే, మొదటి ప్రేమను వదిలితివి. ఏ వదిలేసావు అంటే మొదటి సహవాసం, మొదటి ప్రేమ, మొదటి అభిషేకం, దేవుని పిల్లల పట్టుదల, ప్రార్థన, అనుభవం, ఆ సహవాసాన్ని ఏం చేశావు? వదిలేవు. మరలా అడుగు, ఖచ్చితంగా దేవుడు నీకేమిస్తాడు? రెండవసారి అవకాశం నీకు ఇస్తాడు. దేవుడికే మహిమ కలుగును గాక. సంసోను అడిగాడు, అయ్యా నువ్వు ఇచ్చినటువంటి అభిషేకాన్ని పోగొట్టుకున్నాను ఈ ఒక్కసారికే అన్నప్పుడు రెండోసారి ఇవ్వలేదా? ఇచ్చాడా? బతికినంత కాలం ఎంతమందిని చంపాడో చెప్పండి. అందుకే నేను సంసోను గురించి డిఫైన్ చేస్తూ, దేవుని పిల్లారా, నా మనసులో మీదిన ఒక మాట చెప్తాను. దేవుని పిల్లారా, మరి మీకు చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ నాకు చాలా ఇష్టమైనటువంటి మాట ఏంటో తెలుసా? షార్ప్ మైండ్ ఉన్నాడు. షార్ప్ మైండ్. దేవుని పిల్లారా, స్ట్రాంగ్ బాడీ, సెన్సిటివ్ హార్ట్, 3 ఉన్నాయి. దాన్ని ఒక చరిత్రకారుడు ఏమని రాశాడంటే ఆయన వ్యాఖ్యానంలో, ఎద్దు లాంటి మనిషి బుద్ధి లేకపోతే నీళ్లలాగా జారిపోయాడు. ఎద్దు లాంటి మనిషి బుద్ధి లేకపోతే ఏమయ్యాడు? స్ట్రాంగ్ బాడీ ఉన్నవాడే. గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని వేసేసాడు. ఇట్స్ నాట్ రియల్ బాహుబలి, రియల్ బాహుబలి. అది షార్ప్ మైండ్ ఉన్నాడు. లేకపోతే అంత మైండ్ లేకపోతే అర్ధరాత్రి వేళ నక్కలను ఎట్ట పట్టుకుంటాడు చీకట్లో అడవిలో? మాట్లాడలేదు. అసలు ఇడు చూపించి అడిపోయింది కదా నక్క. మాట్లాడరు ఏంటండి? కానీ దేవుని పిల్లలారా, నక్కల్ని ఏం చేశాడట? పట్టుకున్నాడట. పట్టుకోవడమే కాదు, అసలు ఒక్కడే మళ్ళీ ఎవడ సహకారం లేదు, తొక్క ముడేసి దివిటి పెట్టాడు దాని మధ్యలో. దేవుని పిల్లారా, షార్ప్ మైండ్ ఉన్నాడు, స్ట్రాంగ్ బాడీ ఉన్నవాడు. కానీ దేవుని పిల్లారా, ఆత్మాభిషేకాన్ని పోగొట్టుకుని, కేవలం దేవుని పిల్లల వ్యామోహాలకు పోయి తన అభిషేకాన్ని పోగొట్టుకుని దేవుని పిల్లలారా ఏదో సాధిద్దాం అనుకున్నాడు. అందుకనే చావు కాలంలో రెండవసారి నాకు ఆత్మనివ్వు ప్రభు అని అడిగాడు. దయ చూపిన దేవుడు ఏం చేశాడు? దేవుని పిల్లలు, అందుకే చెప్తున్నాను, దేవుని పిల్లలారా, సాంసన్ ఏం కోల్పోయాడు తెలుసా? కాళ్ళు ఎరగొట్టలేదు, చేతులు ఎరగొట్టలేదు, నడుము ఎరగొట్టలేదు, మెడ ఎరగొట్టలేదు, అసలు టచ్ చేయలేదు సంసోన్ని. కళ్ళు పీకేశారు. దర్శనం పోతే, ప్రత్యక్షత పోతే ఇక మనం ఎందుకు పనికిరాం. అందుకే దేవుని పిల్లలారా, ఇప్పుడు కళ్ళు తీసేశారు కదా, సూర్యుడా చంద్రుడా ఇప్పుడు సంసోనుకు తెలుసా? కొట్టేది ఎవడో తెలుసా? ఏం విసురుతున్నాడో తెలుసా? విసిరేది సంసోను, ఆ నూనె పట్టుకెళ్ళేది ఫిలిష్తీయులు. అంటే నువ్వు కష్టపడతావు, నీ కష్టాన్ని వేరొకడు అనుభవిస్తాడు. దాని అర్థం అది. అందుకని మీ అందరికీ సేవకుడిగా చేతులు జోడించి మీ అందరికీ నమస్కరించి నేను చెప్పే మాట ఏంటో తెలుసా? 2 అంతల ద్రాక్షారసం మనకు అవసరం. దేవుడికే మహిమ కలుగును గాక. 2 అంతల వాక్యం ఉండాలి, 2 అంతల అభిషేకం, భక్తి, విశ్వాసం, కృప, ఆత్మ అనుభవం మనకు అవసరం. ఇది ఉన్నదే పెళ్లి కుమార్తె. ఆమెన్. 3వ దానిలోకి వెళదాం, చెప్పేసి ముగించేస్తాను. దేవుని పిల్లలారా, తరువాయి భాగం చదువమ్మా. వండిన 5 గొర్రెల మాంసం. ఎంతమ్మా? దేవుని పిల్లలారా, 5 గొర్రెల మాంసం అంటే సరిపోయేది. వండిన ఒక్క గొర్రెను కొయ్యటానికే మనకు పూట అడద్దు. మాట్లాడరే?
ఈ అమ్మ ఎప్పుడు తెచ్చింది ఈ గొర్రెల్ని, ప్రదేవని పిల్లలు ఎప్పుడు వధించింది, మరలా ఎప్పుడు వండింది? సరే, ఆ వంట గురించే మాట్లాడదాం ఇప్పుడు. మాంసము తెచ్చి మనస్సు గెలుచుకుంది. దేవుడికి స్తోత్రం. ఎవరో? అబిగయలు. అట్టగాని ఇప్పుడు నా కోసం తెచ్చారు, అలా ఏం అవసరం లేదు. దేవుడికి మహిమ కలుగునుగా. కనుక ప్రదేవని పిల్లలారా, ఇప్పుడు ఈ గొర్రె ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 29 ప్రకారం, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు. మంచిది. 36వ వచనం కూడా చదవండి. దానిలోనే యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనం. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఏంటిదట? దైవజనులు ఒక వర్తమానంలో చెప్తూ, యోహాను యేసయ్యను చూచి ఇదిగో గొర్రెపిల్ల అన్నాడు. అక్కడ ఉన్నవారు ఎవరో కూడా ఆయన యేసయ్య అయితే గొర్రెపిల్ల అంటున్నావేంటని ప్రశ్న ఎవరో వేయలేదు. ప్రశ్న వేసుంటే ఏం చెప్పేవాడు అన్నారు. ఇప్పుడు ఆయన ఎవరు చెప్పండి? చెప్పండి అమ్మా. గొర్రెపిల్ల. ఇప్పుడు అబీగయలు ఏ వధించింది? గొర్రెను వధించింది. నీ పాపముల నిమిత్తమై, నా పాపముల నిమిత్తమై యేసయ్య కల్వరి కొండ మీద వధించబడ్డాడు. ఈ వధించబడిన గొర్రె పిల్ల ఎన్ని గొర్రెలు? 5. ప్రదేవని పిల్లారా, ఎన్ని గాయాలు? చెప్పండి అమ్మా. అంటే శరీరం అంతా గాయాలే కానీ బలమైన విశేషమైన గాయాలు 5. ఏంటి 5? 1 తల, 2 చేతులు, 3 పాదాలు, 4 ప్రక్క, 5 వీపు. దేవుడికే మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం నేర్చుకునే పాఠం ఏంటి చూద్దాం రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవుని పిల్ల రోగుల కొరకు ప్రార్థించేటప్పుడు వాడతాం, కానీ ఈ వాక్యం అసలు ఈ వాక్యానికి ఉన్న పరమార్థం ఏంటి అని అంటే ఆత్మ రోగములో ఉన్న వారి కొరకు ఈ వాక్యం. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు ఆత్మీయ స్వస్థత అనే పుస్తకం ఒకటి రాశారు. మీలో ఎంతమంది చదివారో నాకు తెలియదు. దానిలో ప్రదేవని పిల్లరా, మంచిది, చాలా సంతోషం తల్లి. ప్రదేవని పిల్లలారా, 7 జీవనములు ఉన్నాయి. మహిమ జీవనం, మోక్ష జీవనం. ప్రదేవని పిల్లలారా అలా రాసుకుంటూ వచ్చారు, చదవండి. అయితే ఇప్పుడు నేను అంటాను, ప్రదేవని పిల్ల బలమైన గాయాలు ఇప్పుడు ప్రదేవని పిల్లలకు కలిగాయి. అందుకని మన పాపముల నిమిత్తమై ఆయన పొందిన గాయముల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత. ఇప్పుడు నేనంటాను, శరీర రోగముతో చచ్చిపోయిన లాజరు, బీద లాజరు పరలోకం వెళ్ళాడు, అవునా? ఆత్మరోగంతో చచ్చిపోయిన ధనవంతుడు మాత్రం పాతాళానికి వెళ్ళాడు. ఇప్పుడు నేను మీకు చెప్పే మాట ఏంటంటే, మీకు బాధ కలిగిన ఈ మాట చెప్తాను, రోగాలతోనైనా చచ్చిపోయిన పరలోకం వెళ్తాం, కానీ చెప్పండి పూర్తి చేయట్లేదు. ఏంటో అర్ధరాత్రి కాడ సాగు చేతు తడిగిన మన ఇంటికి ఎవరన్నా తీసుకొస్తే చాలు, ఏంటిది ఆ నల్ల కార్డు, వెంటనే ఎవరమ్మా అంటే చచ్చిపోయినోడు ఉమ్మి ఖరీదు కూడా చేయడు. మాట్లాడరే? మరి మీరు నవ్వనంటే చెప్తా. నేను నవ్వే మాటకు నవ్వకేం చేస్తాం? నవ్వే మాట చెప్పి నవ్వద్దంట వేచి. టీవీ కొన్నాం, ఫ్రిడ్జ్ కొన్నాం, మంచం కొన్నాం, దుప్పట్లు కాస్ట్లీ అన్నీ, ఐఫోన్స్ అన్నీ ప్రదేవని పిల్లరా కొన్నాం. ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక అమ్మ గ్రైండర్ కానీ మిక్సీ కానీ చెడిపోతే ఇంట్లోనే ఉంచుతారా, బయట పరేసేస్తారా? మాట్లాడరమ్మా. ఇంట్లోనే అట్టు పెట్టి బాగు చేసేవాడు వచ్చేదాకానో బాగు చేయటానికో మంచిది. ఫ్రిడ్జ్ చెడిపోయినా, టీవీ పాడైపోయినా, ఇవన్నీ కొన్నవాడు పోతే ఆడు చివరిలో అరే బయటండ్రా బాబు, ఎందుకు వచ్చిందిరా బాబు, ఇంత ఇంట్లో ఈడు పోయాడండి, మళ్ళీ దానికి మళ్ళీ ఈడు పోతే ఎక్కడ పెట్టాలి? మాట్లాడతలేదు. కానీ ఆడు సంపాదించిన దస్తావేజులు మీరు వదలు ఉంటాయి. పెద్దడా చిల్లడు ఎల్ఐసి కాగితాలు ఎక్కడ ఉండే చూడరా సోదరా నాయన. ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఏదైనా హోటల్ ఉంటే చూసుకెళ్ళడానికి బజ్జీలు తినేసి ఆటో ఎక్కేసి ఎదురుకుండా రాగాలి, వాళ్ళ అక్కో
అని ఎడుతుంది. బుడబుడ దొక్కలు బొట్లో నైద్యాలు ఏ ఉండదు, బర్రిగా తినేసింది అక్కడ. ఇది బి ప్రాక్టికల్. ఇది ఎంతమంది మీద మట్టి వేసాము, ఎంతమంది మీద అక్షంతలు వేసాం మేము. సూత్రలా మేము వెళ్ళిన చోటల్లా దేవుడికి స్తోత్రం. మీరేమనుకోబాకండి తల్లి. మరి అది కొంతమంది పైరప్ప కింద అబ్బాయి మా ఉన్నాను, అక్క చెల్లి మాట్లాడుకుంటున్నాయి అని చెప్పా. అంతే, దేవుడికే మహిమ కలుగును గాక. అందుకే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన ఆత్మ రోగం ఏమవ్వాలి? బాగుపడాలి, స్వస్థత రావాలి. పంచగాయముల్లో నుండి మనకేమొస్తుంది? ఆయన తలను బట్టి మన తలకు దేవుని పిల్లలారా స్వస్థత రావాలి. అందుకని వరునికి వధువు తలవంపులు తెచ్చే ఆలోచన కానీ, మాట కానీ, చూపు కానీ, నడక కానీ, చేతలు కానీ చేయకూడదు. దేవుడికే మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా యేసునామ స్మరణ చేయండి. ప్రియులారా యేసునామ స్మరణ చేయండి అంటూనే వధువు సంఘములో దేవుని పిల్లలారా వరుడు వధువు స్మరణతోనే పరిపూర్ణము అవుతుంది. అంటే దేవుని పిల్లలారా తల, చేతులు, పాదాలు, ప్రక్కలు, వీపు అన్నీ కూడా దేవుని పిల్లలారా మన తల దుస్తత్వముతో నింపబడిందేమో, పాపము ఆలోచనలతో నింపబడిందేమో, నాలుక తెరిచిన సమాధి వలె అబద్ధములాడుతుందేమో, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కల్పనాకర్తలు కల్పిస్తుందేమో, వారి నాలుక కింద సర్ప విషం ఉంది అంటాడు రోమాపత్రికలో. ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ వెళితే చాలా సమయం అవుద్ది. నీ చేతులు చేసినటువంటి పాపాలు, ప్రియమైన పిల్లారా, నువ్వు చేస్తున్నటువంటి చీట్ చేసే చాటింగ్స్, నీ ప్రవర్తన, నీ కాళ్ళు, నీ హృదయాలు, వీటన్నిటిని సరి చేయగలిగిన శక్తి యేసయ్య సిలువలోనే ఉంచాడు అన్న సంగతి మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను. అయితే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటి ఆ మాట అంటే, దేవుని పిల్లలారా, వధించిన మాంసం కాదు, అది వధించి వండిన మాంసం. ఏంటిదమ్మా? అది వధించిన వండిన మాంసం. ఇప్పుడు దేవుని పిల్లలారా ఎలా వండుతారండి? అమ్మ ఎలా వండుతారు? మాట్లాడట్లేదు మీరు. పొయ్యి అంటించాలా? కుండ పొయ్యి మీద పెట్టాలా? మాట్లాడట్లేదు. ఆ కుండలో కాసి నీళ్ళు పోయాలా? నీళ్ళు పోసిన తర్వాత కడిగిన మాంసం దాంట్లో వేయాలా? ఉడికిందో లేదో చూడాలా? మాట్లాడట్లేదు. ఇప్పుడు దేవుని పిల్లలారా పొయ్య దానికి అంతటా అది అంటుకుపోద్దా? అంటుకోదు. కుండ దాని అంతటా అదే పొయ్యి మీదకి వెళ్ళిపోద్దా? కుండలో నీళ్లు దాని అంతటా అదే పోసుకుంటుందా? మాట్లాడరు. మరి ఇప్పుడు ఇక్కడ ఎవరు అవసరం చెప్పండి అమ్మా? ఇదిగో ఈ సేవకుడు అవసరం. దేవుడికి మహిమ కలుగును గాక. సేవకుడిని ఎందుకు పంపాడయ్యా అని అంటే, దేవుని పిల్లల మంచి ఆహారముగా నిన్ను తయారు చేయటానికి. ఆమేన్. అందుకే దేవుని పిల్లలారా వండాలంటే కుండ కావాలా? కుండలో నీళ్లు పోయాలా? మాంసం ముక్కలు దేవుని పిల్లలారా అగ్ని చేత వాటిని ఉడికించాలా? దేవుని పిల్లలారా కుండ అనంటే మానవ దేహం. రెండవ అర్థం జీవము గల దేవుని సంఘం. ఏంటిదమ్మా? రిబకా కుండ తీసుకుని ఎక్కడికి దిగింది చెప్పండి అమ్మా? అది గిలక బావే, దిగుడు బావే? రైట్. ఖాళీ కుండ, నిండు కుండ. అది అమ్మా ఖాళీ కుండతో దిగటం కష్టమా? నిండు కుండతో ఎక్కటం కష్టమా? మంచిది. ఇప్పుడు ఆ జీవము కలిగినటువంటి ఆ తల్లి ఆ కుండ పట్టుకుని ఎక్కడికి దిగింది? బావిలోకి దిగింది. బావిలో నీళ్ళన్నీ కుండలో నింపుకొని ఎక్కువ ఎవరికి పోసింది? ఒంటెలకు పోసింది. ఒంటెల దాహం తీరిన తర్వాత దేవుని పిల్లలారా ఆమెను ఎలియాజరు ఎదుర్కొనెను అని ఉంటుంది ఆదికాండం 24లో. అంటే దేవుని పిల్లలారా పరిచర్య చేసిన వారిని, ప్రయాసపడిన వారిని పరిశుద్ధాత్ముడు ఎదుర్కొంటాడు. అంతేగాని దేవుని పిల్లలారా యేసయ్యను నమ్ముకున్నాను, దేవుడు కృపను బట్టి అన్ని పోయినాయి, దేవుడు బాగానే కలగజేశాడు, యాసకాలం వేసుకుని యేసయ్యను మర్చిపోతే కలవడగా అయినా ఎట్ట కలుస్తాడు? కొంతమంది దేవుని పిల్లలు యేసయ్యా యాసకాలం ఉండలేకపోతున్నాను అయ్యా, ఒక్క ఏసి నా భర్త మనసు మార్చయ్యా, ఒక్కటి కొడుకు మనసులో మార్చయ్యా, కొడుకు కొట్టడానికి సిద్ధంగానే ఉన్నాడయ్యా, కోళ్ళే కొడవల్లాగా తయారయ్యింది ప్రభు తండ్రి నాయనా అని మొర్రెట్టావు. పాపం కొడవల్ని మార్చాడు. మార్చి దేవుడికి ఏచి తెచ్చాడు. మాట్లాడతలేదు నేను. డైకినో దేవుని పిల్లారా ఏవేవో ఉన్నాయిగా, ఇప్పుడు కొత్త కొత్త కంపెనీలు వచ్చినాయిగా మంచిగా దేవుని పిల్లారా అన్నీ చక్కగా వేసుకుని అమ్మ ఎంత చక్కగా ఇచ్చావు తండ్రి నాయన. ఏమ్మ ఆరాధనకు రాలేదే? ఎండగా అయ్యారు. ఎవరిని మర్చిపోయావు? మాట్లాడలేదు.
శావుకుడికి దేవుడు అన్నీ ఇస్తాడు, ఇంటికాడు ఉంటే తంతాడు. మా పరిస్థితి అదే. నీకు అన్నీ ఎందుకు ఇచ్చాను తెలుసా? అసలు ఏమీ లేని పరిస్థితి నుండి నేను ఆ వ్యక్తిని ఈ స్థాయికి తీసుకొచ్చాను. నిజమేరా పాస్టర్ గారు, అలా ఉండేవాడు, ఇలా స్థాయి యేసు ప్రభువుని నమ్మితే ఇలా దీవెనలు వస్తాయేమో అని ఈ దీవెన ఆశీర్వాదాల ద్వారా కూడా కొంతమందిని దేవుడు ఆకర్షించడానికి, నీ ఇల్లు వల్ల, నీ పొలము వల్ల, నీ బిడ్డల ఉద్యోగాల వల్ల, వివాహాల వల్ల దేవుడు అనుకున్నట్టుగా ఎందుకు చేస్తాడో చెప్పనా? నిన్ను బట్టి కొంతమంది దేవుడు ఎరగని వారు వాళ్ళ దగ్గరికి వెళితే, ఆ సంఘానికి వెళితే వారు ప్రార్థన చేస్తే ఆ దేవుడు మన కార్యం కూడా చేస్తాడు అని అనిపించడానికి కొన్ని కార్యాలు చేస్తాడు. అందుకే ప్రదేవుని లేకపోతే రిమోట్ ఇచ్చుకుని నువ్వు 24 మీద 18 మీద పెట్టుకుని ప్రదేవుని పిల్లారా రెక్కల ముందు కాడుతున్నాయి వెనక కాడుతున్నాయి అనుకుంటే మన రెక్క ఆగిపోతుంది. గొరకతిత్తి తీసినట్టు తీసేస్తాడు అని చెప్పాలని ఉంటుంది కానీ చెప్పకూడదుగా. ఏం చేస్తావు? అది దేవుడికే మహిమ కలుగును గాక. మంచిది. ప్రదేవుని పిల్లరా, మీరందరూ కూడా దేవుడిచ్చిన భాగ్యములో ఇప్పుడు నేను చెప్పే మాట, ఇప్పుడు ఆ కొండ తీసుకుని ఏం చేసింది అమ్మ? నీళ్లు నింపి ఒంటిలికి పోసిందమ్మా. మంచిది. ఇప్పుడు నేను అడుగుతా, చెప్పండి. ఆ బావే జీవమగల దేవుడి సంఘం. ఇప్పుడు ఆవిడ రాగి బిందా, స్టీల్ బిందా, ఇత్తడి బిందా, మట్టి కుండ? చెప్పండి అమ్మా. మట్టి కుండ అమ్మ ఎత్తుకున్నా ఆ అమ్మ ఎంత జాగ్రత్తగా నడవాలి? స్టీల్ బిందె అనుకో, గుమ్మం తగిలితే సొట్టే పడుద్ది, కింద పడైతే రాగి బిందుకు సొట్టే పడుద్ది. అంతేగాని నన్ను చూడు, నా నీళ్ళ బిందు చూడు, నా వయ్యారం చూడు నడిస్తే ప్రదేపని పిల్లరా 33 చెక్కలు అవుద్ది కొండ. మట్టి కొండ ఎత్తుకున్నమ్మ జాగ్రత్తగా ఉండాలి కదా. ఇదిగో మనందరం మట్టి దేహమేగా మందే మాటట్లా. ఈ మట్టి దేహం అనే కుండలో మనందరము నీళ్లు అనబడే దేవుని వాక్యాన్ని నింపుకొని ఆ పొయ్యి మీదకి వస్తే పరిశుద్ధాత్మ అగ్ని చేత మనల్ని మండించి ఒక పదార్థం తయారు చేస్తాడు. ఆ పదార్థం తిన్న దావీదు అబిగయీలుని పెళ్లి కుమార్తెగా సిద్ధం చేశాడు. దేవుడికి స్తోత్రం. అందుకే మీకు చెప్పా ఈ మాటలన్నీ. మీకు అర్థమవుతుందా? ఏమోనండి మరి. కనుక ఇప్పుడు దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఇప్పుడు నీళ్లు పోసేది ఎవరు? శావుకుడే. పొయ్యి మీద పెట్టేది ఎవరు? శావుకుడే. కొండ తెచ్చేది ఎవరు? ఇప్పుడు తనంతట తానే మాంసం కొండలా గలదు. ఆ మాంసం వేయాలా, ఎంత ఉడికించాలో. అందుకని దైవత్వం కలిగిన సంఘముగా ప్రదేవుని పిల్లారా మనందరం మార్చవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? శావుకుడి మీదే ఉంది. కనుక ప్రదేవుని పిల్లారా, దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యంలో 25 మొదటి సమూయేలు గ్రంథం 18వ వచనాన్ని మనం చదువుదాం. ప్రదేవుని పిల్లారా, సమూయేలు మొదటి గ్రంథం 25:18 చదువు. అందుకు అబిగయీలు నాబాలుతో ఏమీయూ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల. ఇప్పుడు 6 బహుమానములు. ఎవరికి ఏమీ చెప్పలేదట. ఎవరికి? తన భార్య, ఆ భర్తకు కూడా. అందుకే ప్రదేవుని పిల్లలు, ఆ భర్తను బాధ పెట్టాలని కాదు, రానయ్యున్న శిక్ష నుండి తప్పించాలని అబిగయీలు త్వరగా నిర్ణయం. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ఏ విధము చేతనైనా పరమ దావీదుగా వస్తున్న యేసయ్య మనసును గెలుచుకోవాలి. త్వరగా నేను ఆయన ఎదుటికి వెళ్ళాలి. ఆయన పులిమేర దాటి రాకముందే నేను ఆయన ఎదుటకు వెళ్ళాలి. ప్రదేవుని పిల్లలారా, మధ్యాకాశం మీదకి ఆయన వస్తాడు. ఆ మధ్యాకాశం మీద నేను ఏం చేయాలి? నేను అంటాను, కొంతమంది నడిచి మందిరానికే రాలేకపోతున్నారు, ఎగిరి మేఘం ఎక్కుతారా? మాట్లాడతలేదు. నడవటానికి కాళ్ళు కావాలి, ఎగరటానికి రెక్కలు కావాలి. కాళ్ళు వేసుకునే రాలేకపోతున్నాం కదా. మేఘాలు ఎక్కాలంటే ఏం కావాలి? చెప్పండి అమ్మా. అది వాక్యము ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఈ రెక్కలు చాపి మనం పైకి ఎగరాలి. అందుకని వివాహం ఎక్కడ జరుగుద్ది? మధ్యాకాశంలో. అందుకే ప్రదేవుని పిల్లరా, కుండలో వండిన మాంసంలాగా ఉందామా? ప్రదేవుని పిల్లరా, లేకపోతే పొయ్యిలో ఉలిగిపోయి అగ్నిలో కాల్చబడిన మాంసంలాగా ఉందామా? కుండలో వండబడిన ఆహారాన్ని ఎవరు తింటారు ఇష్టంగా? దావీదు తింటాడు, రాజు తింటాడు. పొయ్యిలో వండిపోయింది ఏమైపోద్ది? చెప్పండి అమ్మా. మాడిపోద్ది. రుచి ఉంటుందా? మాట్లాడట్లేదు మీరు. ఉండదు. అందుకే ప్రదేవుని పిల్లరా, ఆ కింద పడిపోయిన ఎంగిలి ఆహారం తింటాడా రాజు? తినడు. అందుకనే లోకముతో ఎంగిలి చేయబడిన మనం ప్రదేవుని పిల్లర పెళ్లి కుమార్తెగా పనికి
రాము అన్న సంగతి కూడా మీకు చెప్తున్నాను. అందుకని సంఘం ఎందుకు, దేవాలయం ఎందుకు వెళ్ళాలి, ఆదివారం ఆరాధనలో ఎందుకు ఉండాలి అని అంటే, మనందరము మన పౌరసత్వం పరలోకములో ఉంది. పరలోకానికి మనందరిని ఉత్పత్తి చేయడానికి, పరలోకానికి మనందరిని ఆయుత్తపరచడానికి దేవుని పిల్లల జీవము గల సంఘాన్ని దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. అందుకే సంఘము ప్రజలు ప్రభువు కొరకు పెళ్లి కుమార్తెగా మార్చడానికే ఈ సంఘాన్ని దేవుడు సిద్ధపరిచాడు. పెళ్లి కుమార్తె అలంకరణ, ఆభరణాలు తీర్చిదిద్దవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? సంఘ కాపరి మీద ఉంది. అందుకే దేవుని పిల్లలారా, మీరందరూ ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం వెంటనే 8వ వచనం చదివేయండి. దేవుని పిల్లలు నేను ముగిస్తాను. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి శూషణ కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియకు రాజు యొక్క నపుంసకుడకు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించును గాక. చాలు. 8వ వచనం. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు శూషణ కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగించబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగించబడెను. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, ఇప్పుడు పెళ్లి కుమార్తెగా మార్చడం సేవకుడి బాధ్యత. పెళ్లి కుమార్తెగా మార్చబడాలంటే రాజు యొక్క నగరకు రావాలిగా. చెప్పండి అమ్మా. రాజనగరు పేరే జీవము గల సంఘం. ఈ సంఘములోకి వస్తే సేవకుడిని ఏం చేస్తాడు? చెప్పండి అమ్మా. సిద్ధపరుస్తాడు, అలంకరిస్తాడు, బోధిస్తాడు, గద్దిస్తాడు, చెక్కుతాడు. దేవుని పిల్లలారా, ఏ రకంగా నిన్ను తయారు చేయాలో ఎవరికి తెలుసు? ఆ సేవకుడికి తెలుసు. అలాగే నేను మీ అందరికీ ఏం చెప్తున్నానంటే, అందరూ ఉన్నారు శూషాను కోటలో. మైదానములో మొర్దెకై ఉన్నాడు. మొర్దెకై గారి పని ఎక్కడ వరకు అనంటే, ఎస్తేరును పేటలో నుంచి కోటలోకి తీసుకొచ్చే వరకే, పంపే వరకే మొర్దెకై పని. ఇప్పుడు కోటలోకి వచ్చిన తర్వాత ఎవరు సిద్ధపరచాలి? చెప్పండి అమ్మా. హేగే నపుంసకుడు. దేవుని పిల్లారా, అతనే రాజు సేవకుడు. దేవుడికే మహిమ కలుగును గాక. అయితే మిగతా వాళ్ళందరూ ఎక్స్ట్రా ఆభరణాలు అడిగారు. రాజు ఎదుటికి వంతు వచ్చినప్పుడు 12 మాసాలు పరీక్షా కాలం ప్రతి కన్యకకి. 6 మాసాలు ఒక పరీక్ష, 6 మాసాలు ఒక పరీక్ష. దేవుని పిల్లలారా, పరీక్షలో పాస్ అయితే పై తరగతికి వెళ్తాం. ఆ పరీక్షలో పాస్ అయితే ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్ వస్తే జీతం కూడా పెరుగుద్ది. అలాగే ఇక్కడ కూడా నేను చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు ఈ ఎస్తేరమ్మ ఏమంటుందో తెలుసా? అయ్యా హేగే, అందరూ వారు అలంకరించుకుని ఎక్స్ట్రా అడిగారు. నిన్నేమీ అడగను, నేను నీకు అప్పగించుకుంటా. రాజు యొక్క మనోభీష్టం ఏంటో, రాజుగారి అభిరుచి ఏంటో, రాజుగారికి దగ్గరగా ఉండే నీకు తెలుసు కదా. కనుక నువ్వు నన్ను సిద్ధం చేసి రాజుగారి ముందు నిలబెట్టవా అని అడిగింది. ఇప్పుడు ఎస్తేరును సిద్ధపరిచింది ఎవరు? సేవకుడికి నువ్వు అప్పగించుకుంటే, దేవుని పిల్లల సేవకుడు నిన్ను సిద్ధపరిచి పరమ రాజాది రాజు ఎదుట నిలబెడతాడు. ఆ రాజు నీ మీద మనసు కలిగి నిన్ను కోటకు రాణిని చేస్తాడు. ఆమేన్. ఆ కోట పేరే పరలోకం, ఆ రాజనగరు పేరే సంఘం. ఆ హెగేనే సేవకుడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సొంత ఇష్టాలకు పోలేదు. దేవుని పిల్లలారా, ప్రతిష్ఠింపబడిన సేవకుడు దేవుని పిల్లలారా ఏం చేస్తాడు? పనే ప్రాణంగా చేస్తాడు. ప్రజలను పెళ్లి కుమార్తె వరుసగా సిద్ధపరచడమే అతని దర్శనం, అతని పిలుపు లేకుండా సేవ చేసేవారు దేవుడి ఇష్ట ప్రకారంగా వారు సేవ చేయరు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంతఃపురములో దేవుని పిల్లలు వెళ్ళి కూర్చుంది. అవునా కాదా? ఇందాక జాషువయ్య గారు చెప్తూ చక్కటి 3 మాటలు చెప్పారు మీకు. విందు, సందు, బంధు. సమయాన్ని చూచి విందు చేసింది ఎవరు? చెప్పండి అమ్మా. ఎస్తేరు. ఎవరిని బంధు చేసింది? సాతానుగాడైన హామాన్ని బంధు చేసింది. అందుకే సందు చూసి విందు చేయాలా? శత్రువైన హామాను గండి ఏం చేయాలా? అందుకే దేవుని పిల్లల ప్రభు సంస్కారపు విందు పరుగెత్తుకుని రండి, ప్రభువేమన దొరకదేక ముందు, పాప వ్యాధికి ఇది మందు. అందుకే దేవుని పిల్లలారా, దేవుని ఇష్టం, దేవుడి చిత్తం నెరవేర్చువాడు నిరంతరం నిలబడతాడు. లోకము దాని ఆశ గతించిపోతుందేమో, కానీ దేవుని పిల్లల దేవుని మాట ఎన్నటెన్నటికి
ఆకాశం అగ్గైపోయినా, భూమి బుగ్గైపోయినా ఆయన మాట మాత్రం నిరర్ధకం కాదు. నిన్ను కోటకు రాణిని చేస్తాన్న మొర్దెకై మాటది దేవుని మాట. దేవుని పిల్లారా సమర్పణ చేసుకుంది. అందుకనే 5 గొర్రెల వండిన మాంసం. దేవుని పిల్లారా, ఇప్పుడు మొర్దెకై ఈ ఎస్తేరును తయారు చేయటానికి ఏమైపోయాడు? బలిగా. ఇప్పుడు ఆ కొండను పొయ్యి మీద పెట్టింది మొర్దెకయ్యే. దేవుని పిల్లారా, దాన్ని ఉడికించింది మొర్దెకయ్య. చక్కగా తయారు చేశాడు. ఇప్పుడు రాజుకు అంతరంగంగా దగ్గరగా ఉండి, రాజు ఏ రోజు ఏం తింటాడు, ఏ రోజు ఏ రంగు ఇష్టపడతాడు, ఎలా ఉంటే ఆయనకి ఇష్టం అన్ని సంగతులు తెలిసిన ఏగే ఎస్తేరును తయారు. ఆమె దీనత్వం, ఆమె సమర్పణ దేవుని పిల్లలు ఎస్తేరును కోటకి ఏం చేసింది? రాణిగా చేసింది. దేవుడికే మహిమ కలుగును గాక. ఎంతో మంది కన్యకలు ఉన్నారు, అందరూ రాణిలు అవలైపోయారు. కానీ హెగే చేతిలో పడిన ఎస్తేరు మాత్రం ఏమైంది? రాణి అయింది. ఎన్నో ధోనిలు ఉన్నాయి, తీరం చేరలేదు. కానీ యేసు ఉన్న ధోని మాత్రం తీరానికి చేరింది. ఎందరో కర్మేలులో ఉన్నారు, కానీ అబిగయీలు మాత్రం దావీదును ఎదుర్కొన్నట్టు ఎవరు కూడా ఎదుర్కోలేదు. ఎన్నో ఉన్నాయి భూమి మీద. బైబిల్ మిషన్ పెండ్లి కుమార్తె సంఘం ప్రభుని మధ్యాకాశంలో ఎదుర్కొంటది. దేవుడికే మహిమ కలుగును గాక. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, ఒక చిన్న మాట చెప్పి దేవుని పిల్లరా, టూకీగా 5 మానికల వేచిన ధాన్యం. ఎన్నదమ్మా? 5 మానికల వేచిన ధాన్యం. మరలా దేవుని పిల్లరా, ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దేవుని పిల్లర మిగతా 3 కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన రాకడా నా పోకడ ఆలస్యం అయితే ఇప్పటికే చాలా సమయం వాడుకున్నారు కనుక దేవుని పిల్లలారా, అబిగయీలు 6 బహుమానాలు పట్టుకుని ఎవరి ముందుకెళ్ళింది? చెప్పండి అమ్మా. దావీదు ముందుకెళ్ళింది. నేను అడిగి ఒక చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పేయండి, నేను ముగించేస్తాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, దేవుని పిల్లలారా, ఆహారం ఇప్పుడు అబిగయీలకు అవసరమా, దావీదుకు అవసరమా? దావీదుకు అవసరం. ఆకలితో ఉన్నది అబిగయీలా, దావీదా? చెప్పండి అమ్మా. ఎవరు సాగిల పడాలి ఇప్పుడు? చెప్పండి అమ్మా. భాగ్యవంతురాలు ఎవరిప్పుడు? ఆస్తిమంతురాలు ఎవరిప్పుడు? కర్మేలంతటికి దేవుని పిల్లలారా మంచి క్యాషియర్ ఎవరో? అబిగయీలే. ఏ కోణంలో చూసినా అబిగయీల్ రేంజ్ పెద్దగా ఉంది. దావీదు దేవుని పిల్లలారా, అమ్మా కొంచెం ఆహారం ఉంటే పెట్టవా అని అడిగే పరిస్థితిలో ఉన్నాడు. మరి ఎందుకు దేవుని పిల్లలారా ఎదురుగా నిలబడి నేను ఎవరినో తెలుసా అనవలసిన స్థాయిలో ఉన్న అబిగయీలు ఎందుకు సాగిలపడుతుంది? చెప్పాలి మీరు. దావీదు ఎందులో గొప్ప? గొర్రెలు కాచుకునే దావీదుని దేవుడు దేవుని పిల్లలు గొలియాతును జయించాడన్న వార్త దావానములాగా రాజ్యమంతా పాకేసింది. ఆ వార్త అబిగయీలు చెవిని కూడా పడింది. ఇక కాబోయే రాజు దావీదే అన్న సంగతి గ్రహించి దేవుని పిల్లలారా వెంటనే దేవుని పిల్లలు ఈ అబిగయీలు ఏం చేసిందో తెలుసా? దావీదు అన్నిటిలో నాకంటే తక్కువే, కానీ ఒక్క దాంట్లో మాత్రం దావీదు గొప్ప. ఏంటో చెప్పనా? అభిషేకములో. ఆమేన్. దావీదుకి ఏముంది ఇప్పుడు? అభిషేకం ఉంది. అందుకని నేను చెప్తున్నా, మీరు లోకములో ఎంత గొప్పవారైనా అభిషక్తుడి కంటే గొప్పవారు కాదు. దేవుడికే మహిమ కలుగును గాక. అభిషక్తుడికి సాగిలపడిన అబిగయీలుని దేవుని పిల్లారా కడిగిన ముత్యములాగా దేవుని పిల్లలారా, మోయాబి మురికి చరిత్ర కలిగి వచ్చిన రూతుమ్మ విధవరాలని బోయాజు వధువుగా ఎలా మార్చాడో, ఈ విధవరాలని కూడా వధువుగా మార్చాడు. దేవుని పిల్లారా, వరుడు వధువు ఒకటే కనుక త్వరగా నిజమనుచున్నది. త్వరగా నిజమైపోద్ది పెళ్ళి. నిజం, ఇది ఆగిపోయేది కాదు. త్వరగా నిజమనుచు ఉన్నది. అందుకే ఏం చేయాలి? వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. ఎవరి కొరకు ఎదురు చూస్తుంది? వరుని కొరకు. వధువు సంఘం కొరకట. చెప్పండి అమ్మా. వరుడు సంఘం కొరకు వధువు సంఘం కొరకు వరుడు ఏం చేస్తున్నారు? ఎదురు చూచుచున్నారు. ఆ ఎదురు చూపులే నిరీక్షణ, అదే కనిపెట్టుట. దేవుడికే మహిమ కలుగును గాక. అట్టి గొప్ప భాగ్యం ఈ 6 బహుమతులు కలిగి మీరు కూడా రానయ్యున్న పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రభుని ఎదుర్కొనే ధన్యత, దీవెన, ఆశీర్వాదం ప్రభు మీ అందరికీ దయచేయును గాక. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, భయంకరమైన పరిస్థితుల మధ్యలో, ఎంచకాల అపాయకరమైన దినముల్లో ఎటు చూచిన మోసములే, అబద్ధములే, విపత్తులే,
అసహ్యమైనవి హేయమైన కార్యాలే, నీచ బుద్ధులే అయినను నీ సంఘమును వారి కంటపడకుండా కాపాడుకుంటూ నోవాహు ఓడలో ఉన్న వారిని ఎలా సిద్ధపరుచుకున్నావో ఈ బైబిల్ మిషన్ అనే ఓడలో ఉన్న బిడ్డలను కూడా అలాగే సిద్ధపరుచుకుంటున్నావని నమ్ముచున్నా. నీ దాసుని పరిచర్యను మరింతగా శ్రేష్టమైన ఈవితో మీరు నింపండి. వారి పితరులు ప్రభువా మంచి ఆయన ప్రార్థనా పరులు, సాక్ష్యం కలిగిన వారు, మంచి బోధకులు, ప్రభువా నీకు వందనములు, సువార్తీకులు, అనేకమైన ప్రాంతములు కాలినడకతో తిరిగి వారు స్థాపించిన సంఘ నాయన ఇదిగో ప్రభువా నీ దాసులు ఇప్పుడు మహోన్నతుడైన తండ్రి, ఎంతో శ్రేష్టమైనటువంటి బోధకులు బైబిల్ మిషన్లో నీ దాసులు, కానీ వారు తగ్గించుకుని ప్రభువా మాకు సమయాన్ని ఇచ్చారు. విత్తబడిన ఈ వాక్యపు విత్తనాలు వారి హృదయ భూమిలో మొలకెత్తున్నట్లు దయచేసి బహు జాగ్రత్తగా ఈ శరీరాన్ని కాపాడుకుంటూ నీళ్లు అనబడే దేవుని వాక్యాన్ని మేమందరము కూడా నింపుకొని ఎలియాజరును ఎదుర్కొన్నట్టుగా మేము కూడా నిన్ను ఎదుర్కొనే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని, సభను దీవించుమని, మరలా రేపు జరిగే సభను చెప్పే వర్తమానమును ఆశీర్వదించుమని, సమస్తమును జయకరంగా జరిగించుమని యేసు నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇట్టి గొప్ప తరుణాన్ని అనుగ్రహించిన త్రిత్వదేవునికి నా హృదయపూర్వకమైన వందన మరణాత చెల్లిస్తూ